Hello students, welcome to Rathod Science Academy. Already first part of CSAT RC నేను ఆల్రెడీ రిలీజ్ చేశాను, చాలా రోజులైంది. అండ్ దాని తర్వాత మంచి రెస్పాన్స్ రావడం వల్ల ఐఎమ్ రికార్డింగ్ ద సెకండ్ పార్ట్. ఇదేంటంటే హౌ టు సాల్వ్ యువర్ CSAT క్వశ్చన్స్ ఫ్రమ్ ఆర్సీ పాయింట్ ఆఫ్ వ్యూ. నేను మ్యాథ్స్ చెప్పట్లేదు, ఓన్లీ ఆర్సీనే చెప్తున్నాను. ఆర్సీ అంటే రీడింగ్ కాంప్రహెన్షన్స్. సో ఇక్కడ మీరు ఈ టెక్నిక్స్ నేను ఏం చెప్తున్నానో ఒకసారి మీకు అర్థం కావాలి అంటే, ఇంతకుముందు వీడియోలో నేను ఒక 5 to 6 పాయింట్స్ మీరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్పాను. ఆ గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ని ఒక్కసారి రీకాల్ చేసుకున్న తర్వాత ఇది చూడండి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను ఇక్కడ సెట్ ఏ తీసుకున్నాను. సెట్ ఏ, సెట్ బి, సెట్ సి, డి సేమే ఉంటాయి, కాకపోతే క్వశ్చన్స్ నెంబర్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి, బట్ ఆల్మోస్ట్ సేమ్ క్వశ్చన్స్ ఉంటాయి. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను సాల్వ్ చేసే టెక్నిక్స్, నాకు యూజ్ అయిన టెక్నిక్స్ అందరికీ యూజ్ అవ్వాలని లేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ నేను చెప్పే టెక్నిక్స్ మీకు గుర్తుంచుకోవాలి అనుకున్నట్లయితే, ఆర్ ఎల్స్ మీకు అర్థం అవ్వాలి అంటే, ఫస్ట్ మీకు జిఎస్లో మంచి కన్సెప్చువల్ క్లారిటీ ఉండాలి. ఓకే, ఫస్ట్ ఏంటంటే వాట్ వీ నీడ్ ఇస్, జిఎస్లో ఫస్ట్ కన్సెప్చువల్ క్లారిటీ మీకు ఉండాలా. అండ్ సెకండ్ వచ్చేసి, ఆ స్టేట్మెంట్ చదివినప్పుడు కంపల్సరీ మీరు ఆ మీనింగ్, దాని అర్థాన్ని అర్థం చేసుకున్నట్లయితేనే ఇవి చేస్తారు. ఇవి రెండు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇవి ఉంటేనే నేను ఇప్పుడు ఏం చెప్తున్నానో అవి మీకు క్లియర్గా అర్థమవుతాయి అనమాట. ఓకే, అండ్ ఓకే, ఇక్కడ నేను ఓన్లీ ఆర్ట్స్నే చెప్తున్నాను. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే, నేను కంప్లీట్గా ప్యాసేజెస్ అయితే అన్నిటికీ చదవను. ఓన్లీ ఎక్కడైతే అవసరమో అక్కడే నేను ప్యాసేజ్ చదివి మీరు ఎలా సాల్వ్ చేయాలో చెప్తాను. బట్ బేసిక్గా ప్యాసేజ్ చదవకుండా కూడా మీరు ఎలా ఆన్సర్ చేయొచ్చో ఈ వీడియో ద్వారా నేర్చుకోండి. అండ్ కంపల్సరీ ప్యాసేజ్ కూడా చదవకుండా అట్లీస్ట్ 2 ఆప్షన్స్ మీరు ఎలిమినేట్ చేస్తారు. ఎలిమినేట్ చేసిన తర్వాత కరెక్ట్ ఆన్సర్కి వెళ్ళాలి అన్నప్పుడు, ఆ 2 స్టేట్మెంట్లో మీకు క్లియర్ కట్గా నాకు డౌట్ ఉంది అన్నప్పుడు మాత్రమే ప్యాసేజ్ చూడండి. అండ్ క్వశ్చన్లో కంపల్సరీ వాట్ ఆథర్ ఈజ్ సేయింగ్ ఫ్రమ్ దిస్ ప్యాసేజ్ అన్నప్పుడు కూడా మీరు ప్యాసేజ్ని చదవాలి. ఓకే, ఇవి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ దట్ యూ హ్యావ్ టు రిమెంబర్ అనమాట. ఓకే, సో ఫస్ట్ ప్యాసేజ్, నేను అసలు క్వశ్చన్ చదవట్లేను, ప్యాసేజ్ చదవట్లేను, క్వశ్చన్కి డైరెక్ట్గా వెళ్తున్నాను. సో ఇక్కడ మీరు చూస్తున్నట్లయితే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ క్రిటికల్ మెసేజ్ కన్వేడ్ బై ద ఆథర్. సో అక్కడ మనకి 6 types ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయని కూడా చెప్పాను, లైక్ క్రిటికల్ మెసేజ్, క్రక్స్, అజంప్షన్స్, ఇంప్లికేషన్స్, కొరలరీ. సో అవి కూడా నేనేం చూడట్లేదు, సో జస్ట్ ఆప్షన్స్లోకి వెళ్తాను. సో ఫస్ట్ వచ్చేసి, కన్జర్వేషన్ ఆఫ్ బయోడైవర్సిటీ ఈస్ నాట్ అన్ ఇష్యూ టు బి వరీడ్ అబౌట్ వెన్ సమ్ పీపుల్ డిపెండ్ ఆన్ ఈకోసిస్టమ్స్ ఫర్ దేర్ లైవ్లీహుడ్. సో నేను ఫస్ట్ చెప్పిన పాయింట్ ఏంటంటే, ఏదైనా స్టేట్మెంట్ నెగిటివ్ కానిటేషన్ చూపిస్తుంది అంటే దాట్ ఈజ్ ఫర్ షూర్ రాంగ్ అని. సో ఇక్కడ నెగిటివ్ కానిటేషన్ చూపిస్తుంది కాబట్టి ఐ విల్ బి ఎలిమినేటింగ్ దిస్ ఆప్షన్. నెక్స్ట్ వచ్చేసి, కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఫారెస్ట్ గోస్ అగెయిన్స్ట్ fundamental rights of people dependent on the forest for the food and shelter. So ఇక్కడ కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ అగెయిన్స్ట్ అంటున్నారు. సో ఐ విల్ బి ఆల్సో రిమూవింగ్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి, సస్టెనెన్స్ ఆఫ్ లైవ్లీహుడ్ అండ్ డిగ్రేడేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్ వైల్ బీయింగ్ టుగెదర్ ఎగ్జాబరేట్ వన్ అనదర్ లీడింగ్ టు కాన్ఫ్లిక్ట్స్ అండ్ ఇంబ్యాలెన్స్. సో ఇక్కడ ఏంటంటే, ఎస్, డిగ్రేడేషన్ ఆఫ్ ఎన్వైరన్మెంట్, ఈకోసిస్టమ్ జరుగుతుంది, దాని ద్వారా మనకి కాన్ఫ్లిక్ట్స్, ఇంబ్యాలెన్స్ పెరుగుతాయి అంటారు. సో ఇట్ ఈస్ లైక్ ఏ పాజిటివ్ స్టేట్మెంట్, అది పక్కన పెట్టేసేయండి. కమర్షియల్ ఎక్స్ప్లాయిటేషన్ ఆఫ్ ఈకో సిస్టమ్స్ షుడ్ బి కంప్లీట్లీ. సో నెక్స్ట్ పాయింట్ ఏం చెప్పాను అంటే, మనకి కొన్ని ఎక్స్ట్రీమ్ వర్డ్స్ ఉంటాయి, వాటిని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ కంప్లీట్లీ టు బి స్టాప్ అన్నప్పుడు ఇట్ ఈస్ లైక్ ఎక్స్ట్రీమ్. సో ఈ 3 స్టేట్మెంట్స్ వెళ్తే మాత్రం ఆన్సర్ వచ్చేసి సి. అండ్ వన్ మోర్ థింగ్ నేను కూడా చెప్పాలనుకుంటున్నాను, 2025 CSAT సంబంధించినకి మనకి ఫైనల్ రిజల్ట్ వచ్చిన తర్వాత, మార్క్ షీట్స్ రిలీజ్ చేసిన తర్వాత వస్తుందన్నమాట. సో అప్పుడు కూడా నేను ఇక్కడ 27 క్వశ్చన్స్ చేస్తున్నాను కదా, అప్పుడు ఎన్ని రైట్ అయ్యాయో కూడా ఐ విల్ మేక్ ఏ స్మాల్ వీడియో ఆన్ దాట్. అవుట్ ఆఫ్ దిస్ 27 నా అజంప్షన్స్ ఎన్ని కరెక్ట్ అయ్యాయని చెప్పి. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఇస్ సి అనమాట, ఫస్ట్ వన్. అండ్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, no country needs to depend on ecosystem to boost national income. నేషనల్ ఇన్కమ్ని మనం బూస్ట్ చేయాలంటే ఫర్ షూర్ మనకి ఎన్వైరన్మెంట్ అండ్ ఈకోసిస్టమ్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే అక్కడ ఉన్న రీసోర్సెస్ బట్టే మన ఎకానమీ అనేది డెవలప్ చేస్తాం. దట్ ఈస్ అ బేసిక్ నాలెడ్జ్ కదా. కాబట్టి 1 విల్ బి రాంగ్. సెకండ్ వన్ వచ్చేసి, రీసోర్స్ రిచ్ కంట్రీస్ నీడ్ టు షేర్ దేర్ రీసోర్సెస్ విత్ దోస్ ఆఫ్ స్కాంట్ రీసోర్సెస్ సో యాజ్ టు ప్రివెంట్ ద డిగ్రేడేషన్ ఆఫ్ ఈకోసిస్టమ్. సో ఈ ఈకోసిస్టమ్ యొక్క డిగ్రేడేషన్ని ప్రివెంట్ చేయాలంటే
రీసోర్స్ రిచ్ కంట్రీస్ మిగతా డెవలపింగ్ కంట్రీస్కి మనకి రీసోర్సెస్ ఇవ్వాలని చెప్పి మనం కొన్ని కన్వెన్షన్స్లో కూడా చదువుకుంటాం కదా. సో ఇప్పుడు మీకు ఇలా వచ్చినప్పుడు ఏంటంటే ఎస్ అది మీకు ఈ ప్యాసేజ్లో ఇచ్చారా లేదా చూసుకోండి. సో ఆల్వేస్ ఏంటంటే మనం అక్కడ చదువుకున్న పాయింట్లో ఏదైనా పాయింట్ మీకు ఆర్టికల్లో లేదు, ఆ ప్యాసేజ్లో లేదు, బట్ అది ఆప్షన్లో ఉంది, బట్ మీకు అది రైట్ అనిపిస్తుంది అన్నప్పుడు ఒక్కసారి ప్యాసేజ్ని రిఫర్ చేసుకోండి. సో ఇక్కడ మీరు ప్యాసేజ్ని చూసుకున్నట్లయితే మెయింటైనింగ్ అన్ ఈకోసిస్టమ్ జస్ట్ టు కన్సర్వ్ బయోడైవర్సిటీ విల్ ఎఫెక్ట్స్ ఇట్ కమర్షియల్ పొటెన్షియల్ ఈకోసిస్టమ్ అంటున్నాడు. And there is also a conflict between using ecosystem only for livelihoods, for commercial exploitation, or strictly for conservation. Deforestation caused due to commercial exploitation lead to indirect harm like floods situation problems, microclimatic instability. Apart from adversely affecting livelihoods depend on forest. These conflicts are particularly acute in developing countries where the dependence of people on ecosystem is significant and commercial exploitation has been potential to boost national income. సో ఈ యొక్క ప్యాసేజ్ చదివాను. ఎక్కడైనా సరే రీసోర్స్ రిచ్ కంట్రీస్ ఇలా రీసోర్స్ స్కాంట్ కంట్రీస్కి మనీ ఇవ్వాలి అనేది ఎక్కడ లేదు కాబట్టి వీ కెన్ ఆల్సో ఎలిమినేట్ దిస్ అనమాట. ఓకే, కాబట్టి ఆన్సర్ నెయిదర్ 1 nor 2 అయి ఉంటుంది. సో ఇన్ కేస్ యూపీఎస్సీ కొంచెం బ్రాడ్గా ఆలోచించి నార్మల్గా అజంప్షన్స్ అంటే కొన్నిసార్లు అవుట్ ఆఫ్ బాక్స్ స్టేట్మెంట్స్ కూడా ఉంటాయి. ఇన్ కేస్ యూపీఎస్సీ ఇఫ్ ఇట్ ఇస్ కన్సిడరింగ్ ద సెకండ్ వన్ ఈజ్ రైట్ అప్పుడు ఆన్సర్ బి ఉంటుంది. సో ఈ యొక్క క్వశ్చన్కి ఆన్సర్ బి ఆర్ డి అనేది ఉంటుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి, ప్యాసేజ్ నెంబర్ 2. సో ఇక్కడ క్వశ్చన్ చూడండి, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ సెంట్రల్ ఐడియా ఆఫ్ ప్యాసేజ్ అడిగారు. సో ఇక్కడ 4 ఉన్నాయి. ఫస్ట్ వచ్చేసి ఎకనామీస్ ఆఫ్ స్కేల్ ఈస్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్సిషన్ టు గ్రీన్ గ్రోత్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మోడర్న్ టెక్నాలజికల్ ప్రోగ్రెస్ ఈస్ ఇంటెన్స్లీ, మనకు కొన్ని వర్డ్స్ ఉంటాయి, ఇంటెన్స్లీ, ఎక్స్ప్లిసిట్లీ, ఎక్స్క్లూజివ్లీ, అబ్సల్యూట్లీ, ఫర్ షూర్ అది ఎక్స్ట్రీమ్ అవుతుంది. సో దీన్ని మనం ఈజీగా పక్కన పెట్టేయచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి కంట్రీస్ విత్ లార్జ్ ఎకానమీస్ are in better position to adopt green technology. అంటే ఏమంటున్నారు, ఓన్లీ లార్జ్ ఎకానమీసే బెటర్గా గ్రీన్ టెక్నాలజీస్ అంటున్నారు కదా. సో ఇండియా కూడా వచ్చేసి లార్జ్ ఎకానమీనే, ఇండియా ఇస్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ, బట్ కంప్లీట్గా మనం గ్రీన్ టెక్నాలజీస్ మీద లేం కదా. సో అంటే ఇది కూడా మనం పక్కన పెట్టేయచ్చు అనమాట. సో కంప్లీట్గా లార్జ్ ఎకానమీస్ ఉంటే కంపల్సరీ గ్రీన్ టెక్నాలజీనే ఉండక్కర్లా. ఓకే, ఇట్ ఇస్ అ నారో స్టేట్మెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి టైమింగ్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్ ఇన్ ద కేస్ ఆఫ్ గ్రీన్ టెక్నాలజీ డెవలప్మెంట్. ఎస్, గ్రీన్ టెక్నాలజీ డెవలప్మెంట్ రావాలంటే టైం చాలా ఇంపార్టెంట్. ఒక్కటేసారి అన్ని వదిలేసి కొత్త సైడ్ వెళ్ళాలి అంటే వీ కాంట్ గో కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి బాగా మొబైల్ అలవాటు అయింది, కంప్లీట్గా స్టాప్ చేయాలంటే ఒక రోజులో అవుతుందా? ఈవెన్ స్మోకింగ్ అయినా ఆల్కహాల్ అయినా సరే, ఇఫ్ యూ హ్యావ్ బీన్ హ్యాబిచువేటెడ్ విత్ దట్, అది కంప్లీట్గా స్టాప్ చేసి ఇమీడియట్గా వెళ్ళాలి అంటే ఇట్ వోంట్ హ్యాపెన్. వీ నీడ్ టు హ్యావ్ సమ్ టైమ్ టు మేక్ చేంజెస్ కదా. సో ఇందులో ఈ డి అనేది అండ్ ఏ అనేది ఓకే, ఈ రెండు మనకి కరెక్ట్గా అనిపిస్తున్నాయి. సో అందుకని ఒక్కసారి ప్యాసేజ్కి వెళ్ళండి. ఎప్పుడైనా సరే మీరు 2 స్టేట్మెంట్స్ మధ్యలో కన్ఫ్యూజన్ మీరు క్రియేట్ అయితే అప్పుడు ప్యాసేజ్ చదవండి. సో ఇక్కడ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే ద హిస్టరీ ఆఫ్ రెన్యూవబుల్ ఎనర్జీ సజెస్ట్ దట్ దెర్ ఇస్ ఎ స్టీప్ లెర్నింగ్ కర్వ్, మీనింగ్ దట్ మోర్ ఇస్ ప్రొడ్యూస్డ్, కాస్ట్ ఫాల్ ర్యాపిడ్లీ బికాస్ ఆఫ్ ఎకానమీస్ ఆఫ్ స్కేల్. ఇక్కడ మనకి ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అనే వర్డ్ రాస్తుంది. ఎకానమీస్ ఆఫ్ స్కేల్ అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే మనం రెన్యూవబుల్ ఎనర్జీని యూజ్ చేసినప్పుడు మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తే ఏమైతే ఆబ్వియస్గా మనకి ప్రైస్ అనేది తగ్గుతుంది అని చెప్తున్నారు. ద ఫర్మ్స్ గ్రీన్ ఇన్నోవేషన్ ఈజ్ ఎ పాత్ డిపెండెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ద మోర్ ఎ ఫర్మ్ డస్ మోర్ ఇట్ లైక్లీ టు డూ ఇన్ ఫ్యూచర్. The strongest evidence for this is collapse in the price of solar energy. Solar energy యొక్క ప్రైస్ ఇప్పుడు తగ్గిపోవడం జరిగింది అని చెప్తున్నారు. It became 90% cheaper during 2010s, repeatedly beating forecast. Moving early and gradually gives economies more time to adjust.
ఇక్కడ టైం గురించి అయితే చెప్తున్నారు. మూవింగ్ ఎర్లీ అండ్ గ్రాడ్యువల్లీ గివ్స్ ఎకానమీస్ మోర్ టైమ్ టు అడ్జస్ట్, allowing them to reap benefits of path dependent green investment without much disruption. సో ఇక్కడ క్లియర్గా మనకి ఏం చెప్పారు ఈ పాయింట్లో అంటే మనకి టైం చాలా ఇంపార్టెంట్. టైంతోనే మనం మన ఎకానమీని చేంజ్ చేసుకున్నట్లయితే మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి అంటున్నారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ట్రాన్సిషన్ అనేది ఒక ఎక్స్ట్రీమ్ అవుతుంది. ఎందుకంటే ఎకానమీస్ ఆఫ్ స్కేల్ ఏం చెప్తుంది, మనం ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంటే మనకి ప్రైస్ అనేది డ్రాప్ అవుతుంది, కాబట్టి మనకి సస్టైనబుల్ కాదు అని క్లియర్గా ఆ స్టేట్మెంట్లో ఇచ్చారు. కాబట్టి ఆన్సర్ విల్ బి ఇదన్నమాట, టైమింగ్స్ ప్లేస్ ఏ క్రూషియల్ రోల్. ఓకే, ఇది ఈ ఆన్సర్. థర్డ్ వచ్చేసి ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ ఇంకొక క్వశ్చన్ దాని కిందే, విత్ రెఫరెన్స్ టు ద అబౌవ్ ప్యాసేజ్ ఫాలోయింగ్ అజంప్షన్స్. ఓకే, రెండు ఇచ్చారు, చదువుదాము. పాత్ డిపెండెంట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఈవెన్చువల్లీ మోస్ట్ లైక్లీ బెనిఫిట్ growth as well as public finances in a country like India. ఓకే, ఇక్కడ పబ్లిక్ ఫినాన్సెస్ గురించి ఇచ్చారు, అది పక్కన పెడితే సెకండ్ స్టేట్మెంట్ వచ్చేసి ఇఫ్ అదర్ గ్రీన్ టెక్నాలజీస్ ఫాలో ద సేమ్ ప్యాటర్న్ యాజ్ దట్ ఆఫ్ సోలార్ ఎనర్జీ there will be most likely to be an easy green transition. సో ఇక్కడ చూస్తున్నట్లయితే సోలార్ ఎనర్జీ పడిపోయింది అని చెప్పారు కదా, సోలార్ ఎనర్జీ ప్రైస్ అనేది పడిపోయింది. అట్లాంటప్పుడు వేరే దాంట్లో కూడా మనం సేమ్ ఇలాంటి టెక్నాలజీ ఎందుకు యూజ్ చేయాలి? కాబట్టి దిస్ స్టేట్మెంట్ ఈస్ ఇన్కరెక్ట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పాత్ డిపెండెంట్ గ్రీన్ ఇన్వెస్ట్మెంట్ విల్ ఈవెన్చువల్లీ మోస్ట్ లైక్లీ బెనిఫిట్, మోస్ట్ లైక్లీ అంటే అవ్వచ్చు అంటున్నారు, యాజ్ వెల్ యాజ్ పబ్లిక్ ఫినాన్సెస్. ఆ ప్యాసేజ్లో పబ్లిక్ ఫినాన్సెస్ గురించి ఎక్కడా ఇవ్వలేదు. కాకపోతే ఏంటంటే మనం గ్రీన్ ఇన్వెస్ట్మెంట్స్ మీద ఫోకస్ చేసినట్లయితే ఆబ్వియస్లీ మనకి ఫినాన్సెస్ అనేవి వస్తాయి. కానీ ఇంకా ఇక్కడ ఒక డౌట్ ఏంటంటే ఈ స్టేట్మెంట్ని కరెక్ట్గా తీసుకోవద్దా అని. సో యాజ్ ఆఫ్ మై నాలెడ్జ్ ఈ యొక్క కన్సెప్ట్ అనేది కరెక్టే, కానీ ఈ ప్యాసేజ్లో అయితే క్లియర్గా వాళ్ళైతే ఇవ్వలేదు పబ్లిక్ ఫినాన్సెస్ గురించి. సో ఈ కేసులో కూడా ఆన్సర్ వచ్చేసి 1 ఓన్లీ అయి ఉండొచ్చు అండ్ డి నైదర్ 1 ఆర్ నార్ 2 అయినా అయి ఉండొచ్చు. సో ఈ రెండు కేసెస్లో ఒకసారి మీరు ఆన్సర్ పెట్టే ముందు మీరు ఏం చేస్తారు అంటే ఇంతకుముందు ఉన్న ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్స్ కూడా చూసేసి అక్కడ బ్రాడ్ వేలో తీసుకుంటున్నాడా నారో వేలో తీసుకుంటున్నాడా చూడండి ఒకసారి, అసంప్షన్ బేస్డ్ క్వశ్చన్స్లో. ఓకే, బ్రాడ్ వేలో తీసుకుంటున్నాడు అంటే వీ కెన్ గో విత్ 1 ఓన్లీ, ఇన్ కేస్ కాదు అంటే నైదర్ 1 ఆర్ 2. సో నాకు తెలిసి యూపీఎస్సీ ఆల్వేస్ టేక్ ఏ బ్రాడర్ వ్యూ, కాబట్టి ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ ఇస్ హియర్, చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ ద మోస్ట్ లాజికల్, రేషనల్ అండ్ ప్రాగ్మాటిక్ మెసేజ్ కన్వేడ్ బై ద ఆథర్? ఇలా ఆథర్ అన్నప్పుడు మాత్రం కంపల్సరీ మీరు ఆ ప్యాసేజ్ చదవాల్సిందే. ఓకే, సో ఇక్కడ జస్ట్ ఆప్షన్స్ చూద్దాం ఒకసారి. ద మిటిగేషన్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ టు అడ్రస్ ఆర్ టాకిల్ క్లైమేట్ చేంజ్ ఈస్ ఎసెన్షియల్లీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ స్టేట్ అంటున్నాడు. ఓకే, అది పక్కన పెట్టేయండి. ఇండియా ఈస్ టూ డైవర్స్ టు ఇంప్లిమెంట్ ఎనీ ఎఫెక్టివ్ స్ట్రాటజీ ఆర్ ప్రోగ్రామ్ టు టాకిల్. సో ఇండియా యొక్క ఎబిలిటీని ఇక్కడ అండర్మైన్ చేస్తున్నారు. ఒక పాయింట్ అక్కడ ఏం చదువుకున్నాము, ఏదైనా ఒక ఆర్టికల్ మన ఇండియా గురించి కానీ ఏదైనా ఆర్గనైజేషన్ గురించి కానీ చెప్తున్నప్పుడు దాని యొక్క పవర్ని అండర్మైన్ చేసి అది కంపల్సరీ తప్పి అవుతుంది అనుకున్నాం. కాబట్టి ఇక్కడ ఇండియా టూ డైవర్స్ కాబట్టి మనం ఏం ఇంప్లిమెంట్ చేయలేకపోతున్నాము అంటే ఈ యొక్క స్టేట్మెంట్ వచ్చేసి రాంగ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇట్ ఈస్ బేసికలీ ద రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ టు ఇంప్లిమెంట్ ద క్లైమేట్ యాక్షన్ ప్లాన్స్ అండ్ ఎన్ష్యూర్ నెట్ జీరో ఎమిషన్స్. ఓకే, బేసికలీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ యూనియన్ గవర్నమెంట్ అంటున్నారు కదా. సో మనం చాలాసార్లు స్టబుల్ బర్నింగ్ గురించి న్యూస్లో చూసాం. స్టబుల్ బర్నింగ్ గురించి సెంట్రల్ గవర్నమెంట్ స్టెప్స్ తీసుకుంటే స్టేట్ గవర్నమెంట్స్ కూడా స్టెప్స్ తీసుకుంటున్నాయి. కాబట్టి ఇట్ ఈస్ బేసికలీ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ అనేది తప్పు కింద తీసుకోవచ్చు. ఆ ఎగ్జాంపుల్ మీకు గుర్తొస్తే. ఓకే, మనకి మిగిలింది ఏ అండ్ డి. డి అంటే చూద్దామా. ఇండియా నీడ్స్ టు ఫార్ములేట్ ఎఫెక్టివ్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్ ఎట్ స్టేట్ ఆర్ రీజనల్ లెవెల్. ఓకే, ఈ రెండు పాయింట్స్ కొంచెం దగ్గరగా కనిపిస్తున్నాయి. సో ఇప్పుడు మనం ప్యాసేజ్ చదువుదాం. ఈచ్ స్టేట్ ఇన్ ఇండియా
faces a distinctive set of challenges regarding impact of warming, but also offers its own set of opportunities for reducing emissions depending on its natural resources. For example, coastal states need to take action to protect their shores from sea level rise. Districts are drier, need to prepare variable monsoon precipitation. Next, it is the Himalayan regions have their own unique challenges and selected the parts of peninsular India and offshore areas for greater opportunities for harnessing wind power. These various aspects need to be considered for developing clear and sustainable goals. సో ఇక్కడ మనకి చదివిన తర్వాత ఏమర్థమైందంటే ప్రతి స్టేట్కి వాళ్ళ యొక్క ఛాలెంజెస్ వేరే ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ కోస్టల్ స్టేట్స్ అయితే ఒకలాగా, హిల్లీ ఆర్ మౌంటేనియస్ స్టేట్స్ అయితే ఒకలాగా, ఇన్లాండ్ ఉన్న ఒకలాగా. కాబట్టి అవన్నీ ఆస్పెక్ట్స్ అన్ని తీసుకొని మనం క్లియర్ కట్గా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని క్లియర్ చేసేటట్టు తీసుకోవాలి అన్నారు. సో అప్పుడు మోస్ట్లీ ఆప్షన్ ఏమవుతుంది, ఇట్ ఈస్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఈచ్ స్టేట్ అయితే కాదు ఫర్ షూర్. సో ఇప్పుడు ఏంటంటే ఇండియా నీడ్స్ టు ఫార్ములేట్, మన కంట్రీనే ఒక ఎఫెక్టివ్ ప్లాన్ని ఫార్ములేట్ చేసి ఎస్పెషల్లీ మిటిగేషన్ అడాప్టేషన్ స్ట్రాటజీని తీసుకురావడానికి యూజ్ చేయాలి అని మీరు చూసుకోవాలన్నమాట. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ హియర్. అండ్ నెక్స్ట్ కేస్ స్టడీ చూడండి ఇక్కడ. సారీ, ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. విత్ రెఫరెన్స్ టు ద ప్యాసేజ్ అజంప్షన్స్ అడిగారు. గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ క్యాన్ బి లింక్డ్ టు ఆర్ ఇంటిగ్రేటెడ్ విత్ క్లైమేట్ చేంజ్ మిటిగేషన్ అండ్ అడాప్టేషన్ స్ట్రాటజీస్. ఓకే, గ్రీన్ ఎనర్జీ ప్రొడక్షన్ని కూడా మనం ఇంటిగ్రేట్ చేయొచ్చు, ఇది ఓకే, రైటే. ద ఎఫెక్ట్స్ ఆఫ్ క్లైమేట్ చేంజ్ ఆర్ మచ్ మోర్ సివియర్ ఇన్ కోస్టల్ అండ్ మౌంటేనియస్ రీజన్. సో అక్కడ ఎవ్రీ స్టేట్కి ఒక ఛాలెంజ్ ఉంది అన్నారే, కానీ ఇక్కడ కోస్టల్కి అలాగే మౌంటేనియస్ రీజన్స్కి లైక్ ఎక్కువ సివియర్గా ఉంది అనేది చెప్పలేదు. కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ దిస్. ఆప్షన్ ఏ, వన్ ఓన్లీ ఈజ్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. ఓకే, అలా మీకు తెలిసిన కొంచెం నాలెడ్జ్ని కూడా మీరు యూజ్ చేసి మీరు ఎలిమినేట్ అయితే చేయాల్సి ఉంటుంది. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే, ఇండియాస్ పొలిటికల్ ఎగ్జిక్యూటివ్ షుడ్ బి అవేర్ దట్ పావర్టీ అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ అండ్ కాన్సిక్వెంట్ సెన్స్ ఆఫ్ ఇన్సెక్యూరిటీ ఈజ్ ఎ మెయిన్ సోషల్ ప్రాబ్లం. ఓకే, ఇండియా యొక్క పొలిటికల్ ఎగ్జిక్యూటివ్కి తెలియాలి అని అంటున్నారు. వాట్ ఈస్ ద ఎగ్జిక్యూటివ్? ఎగ్జిక్యూటివ్ అంటే ఏం చేస్తారు? వాళ్ళు లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు అంతే. ఓకే, వాళ్ళు లాస్ని ఇంప్లిమెంట్ చేస్తారు, బట్ ఎవరికి తెలియాలి మన సోషల్ ప్రాబ్లం గురించి? లెజిస్లేచర్కి కదా తెలియాల్సింది, బికాస్ లెజిస్లేచర్ విల్ మేక్ లాస్. వాళ్ళకి సోషల్ ఇన్ఈక్వాలిటీ ఉంది, పావర్టీ ఉంది, ఇన్సెక్యూరిటీ ఉంది అన్నప్పుడు వాళ్ళు లాస్ చేస్తే బాగుంటుంది. కానీ ఎగ్జిక్యూటివ్ ఏం చేస్తారు? దే హ్యావ్ టు జస్ట్ ఇంప్లిమెంట్ ద థింగ్స్ కదా. సో దట్ ఈస్ ద వన్, అది కొంచెం పక్కన పెట్టేసేయండి. In India, poverty is the primary reason for social inequality and insecurity. Social inequality and insecurity, poverty okkati reason? I think no. Unemployment good reason, education or literacy good reason, and the work they are doing is also very important, whether they are in primary sector or secondary sector or tertiary sector. Kabatti primary annadu, primary vachinayi anni, yes, we have to think twice. Primary is extreme word here. And next, it is a poverty and social inequality are so intricately linked that they pose an unmanageable crisis. ఇప్పుడు కూడా మనకి పావర్టీ ఉంది అండ్ సోషల్ ఇన్ఈక్వాలిటీ, బట్ వీఆర్ మేనేజింగ్ కదా. ఇట్ ఈస్ నాట్ లైక్ అన్మేనేజబుల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇరాన్ తీసుకోండి. ఇరాన్లో ఏమవుతుంది? ఎకనామిక్ క్రైసిస్ వల్ల అక్కడ ఉన్న వాళ్ళందరూ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఈవెన్ నేపాల్లో రీసెంట్గా ఏమైంది? సోషల్ మీడియా జస్ట్ బ్యాన్ చేయడం వల్ల స్టూడెంట్స్ అందరూ జెన్సీ మొత్తం వచ్చి అటాక్స్ కూడా చేశారు కదా. సో అలా వీఆర్ నాట్ హ్యావింగ్ దట్ కైండ్ ఆఫ్ అన్మేనేజబుల్ క్రైసిస్. అలా మీకు అలాంటి స్టేట్మెంట్స్ వచ్చినప్పుడు ట్రై టు టేక్ ఎగ్జాంపుల్స్ తీసుకొని వాటిని అక్కడ ఇంక్లూడ్ చేయండి, ఆ సిచ్యువేషన్లో పెట్టండి, ఎస్ ఆర్ నో అని చెప్పి. సో ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ రైట్ ఫర్ మీ. అండ్ లాస్ట్ వచ్చేసి, ఇన్సెక్యూరిటీ మోర్ దాన్ పావర్టీ is the main economic issue that government policies must address. Poverty కంటే ఎక్కువ ఇన్సెక్యూరిటీ మీద yes for sure ఫోకస్ చేయాల్సిందే. సో ఆన్సర్ ఇస్ డి నాకు తెలిసి. ఓకే, కావాలి అంటే ఒక్కసారి మనం ప్యాసేజ్ కూడా చూసుకుందాం. ఇలా మీకు ఏమైనా కన్ఫ్యూషన్ వస్తే ప్యాసేజ్ చూసుకోండి.
If the social inequality is the most acutely felt social problem in India, insecurity more than poverty is the most acutely felt economic problem. Besides those below the official poverty line, even those just over poverty line are subject to multiple economic insecurities. Only poverty వల్లే కాదు, చాలా ఎకనామిక్ ఇన్సెక్యూరిటీస్ వాళ్ళు ఫేస్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ వెల్త్ కానీ, హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ, మార్కెట్ ఫ్లక్చువేషన్స్ కానీ, అన్ఎంప్లాయ్మెంట్ కానీ. Many government policies are actually intended towards mitigating these insecurities. అన్నప్పుడు ఫర్ షూర్ ఇక్కడ ఇన్సెక్యూరిటీ అని క్లియర్గా మనకి లైన్లో ఇచ్చారు. ఇన్సెక్యూరిటీ ఈస్ మోర్ దాన్ పావర్టీ అని చెప్పి. సో ఇక్కడ ఇన్సెక్యూరిటీ మోర్ దాన్ పావర్టీ ఇస్ అ మెయిన్ ఎకనామిక్ ఇష్యూ. ఓకే, సో ఇలా మీకు డౌట్ ఉన్నప్పుడు జస్ట్ గో బ్యాక్ అండ్ చెక్. ఎందుకంటే తప్పు చేయకుండా ఉండడానికి ఎస్ వీ కెన్ చెక్ ద ప్యాసేజ్ కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ అసంప్షన్స్ అడిగారు. పీపుల్ అబౌవ్ ద పావర్టీ లైన్ ఆల్సో ఆర్ ప్రోన్ టు సఫర్ ఫ్రమ్ యాంగ్జైటీ అబౌట్ ఎకనామిక్ ఇన్సెక్యూరిటీ. ఇక్కడ క్లియర్గా చెప్పారు ఏంటంటే those who are just over poverty line are also subjected to multiple insecurities. Yes, the statement correct. Eradication of poverty can result in peace and social equality in the country. So ఇదే పాయింట్ చూడండి. సో పావర్టీ లైన్ అబౌవ్ ఉన్న వాళ్ళు కూడా ఇన్సెక్యూరిటీ ఫేస్ చేస్తున్నారని చెప్పారు. సో ఇక్కడ వెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, హెల్త్ రిస్క్ ఉన్నాయి, జాబ్ ఉన్నాయి, అలా ఉన్నాయి. కాబట్టి ఓన్లీ పావర్టీనే మనం ఎరాడికేట్ చేస్తే పీస్ అండ్ సోషల్ ఈక్వాలిటీ మనం తీసుకురాగలమా? నో కదా. సో ఇది నారో స్టేట్మెంట్ అవుతుంది కాబట్టి తీసి పడేయండి. సో ఆన్సర్ వచ్చేసి A1 ఓన్లీ. ఇలా మీరు మీ నాలెడ్జ్ని యూజ్ చేసుకోరు. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎవరైతే హిందూలో కానీ ఇండియన్ ఎక్స్ప్రెస్లో కానీ ఎవ్రీడే ఎడిటోరియల్స్ చదివినట్లయితే కూడా వాళ్ళకి ఇలాంటివి ఈజీగా చేస్తారనమాట. అండ్ ఐఎమ్ డూయింగ్ ఫ్రమ్ 2019 కాబట్టి ఇట్ ఇస్ ఈజీ ఫర్ మీ. అండ్ మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ మీకు ప్యాసేజెస్లో కరెంట్ అఫైర్స్ బేస్డ్ వస్తాయి కాబట్టి ఎస్ మీరు కరెంట్ అఫైర్స్ బాగా చేసినా కూడా మీరు అర్థం చేసుకోవచ్చు అనమాట అసలు దేని గురించి చెప్తున్నారని చెప్పి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దామా. ఓకే, ఇక్కడ ఒక ప్యాసేజ్ చూడండి. దీని కింద క్వశ్చన్, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్స్ కోరోలరీ అంటే ఏంటంటే వే ఫార్వర్డ్ ఏంటి అని చెప్పి. The benefits of economic reforms percolate down more slowly to the agriculture sector than other sectors of economy. So ఇక్కడ economic reforms అంటే ఏమొస్తాయి? LPG, liberalization, privatization, globalization. లిబరలైజేషన్ ఏం చేస్తాం మనం? లిబరల్ చేస్తాము సో దట్ ప్రైవేట్ పీపుల్ ఎంటర్ అవుతారు. ప్రైవేటేషన్ అంటే ఏంటంటే ప్రైవేట్ పీపుల్కి మనం కొన్ని టైప్స్ ఆఫ్ హెల్ప్ అనేది చేస్తుంది గవర్నమెంట్. అంటే ఈజీగా లైసెన్స్లు ఇవ్వడం కానీ, వెబ్సైట్స్లు కానీ, వన్ టైం ఎవ్రీథింగ్ అవ్వడం కానీ అలాంటివి. గ్లోబలైజేషన్ అంటే ఇంటర్లింకింగ్. సో అలా చేయడం వల్ల అగ్రికల్చర్ సెక్టార్కి తక్కువ పర్కులేషన్ వస్తుంది అని చెప్పారు. ఓకే, కీప్ ఇట్ అసైడ్. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఫర్ ఇండియా గ్రీన్ రెవల్యూషన్ వాజ్ నాట్ యాజ్ యూస్ఫుల్ యాజ్ ఇట్ ఎక్స్పెక్టెడ్. అలా ఎందుకండి? ఎస్, గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చింది 1960s. ఆ టైంలో మనకి ఉన్న సిచ్యువేషన్ ఏంటి? ఎన్నోసార్లు కరెంట్ అఫైర్స్ చెప్పుకున్నాము. ఆ టైంలో తినడానికి ఫుడ్ కూడా లేకపోతే యుఎస్ నుంచి 3rd grade అసలు అక్కడ యానిమల్స్ కూడా పెట్టని ధాన్యాలన్నీ ఇండియా తీసుకొని ఇంపోర్ట్ చేసుకొని ఒకసారి ఆ షిప్ రావడం లేట్ అయితే ఆ షిప్ యార్డ్, ఆ పోర్ట్లోనే ఆ ధాన్యాన్ని పీపుల్కి సప్లై చేశారండి. ఆ సిచ్యువేషన్ నుంచి ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? వేరే కంట్రీస్కి మనం ఫుడ్ ఎక్స్పోర్ట్ చేసే కంట్రీ అయ్యాము. అట్లాంటప్పుడు వై గ్రీన్ రెవల్యూషన్ నాట్ సక్సెస్ అని చెప్తాము? ఇట్ ఈస్ సక్సెస్ఫుల్ కాబట్టి పక్కన పెట్టేసేయండి. ఇండియా లాగడ్ బిహైండ్ అదర్ కంట్రీస్ ఇన్ అడాప్టింగ్ మెకనైజ్డ్ అండ్ మోడర్న్ ఫార్మింగ్. ఓకే, అంటే ఏం చెప్తుంది? ఇండియా గురించి కొంచెం నెగిటివ్గా చెప్తుంది. అంటే ఇండియా చేయలేకపోయింది అని చెప్పి. నేను ఇంతకుముందు ఏం చెప్పాను? ఇండియా గురించి కానీ ఆర్గనైజేషన్ గురించి కానీ ఇది చెయ్యలేదు అంటే అది తప్పు అవుతుంది. ఓకే, మనం ఎందుకు ఒప్పుకోవాలి? వీ లాగ్డ్ బిహైండ్ అండ్ నో, వీ హ్యావ్ గుడ్ టెక్నాలజీ. మన హార్వెస్టర్స్ ఉన్నాయి, బేలర్స్ ఉన్నాయి, అండ్ ఈవెన్ ఏపీలో అయితే నాట్లేసే మెషిన్లు ఉన్నాయి. ఈవెన్ ఇప్పుడు మనం డ్రోన్స్ యూజ్ చేస్తున్నాము సర్వేలెన్స్ కోసం, అండ్ ప్రెసిషన్ ఫార్మింగ్ మీద ఫోకస్ చేస్తున్నాము. అట్లాంటప్పుడు హౌ కెన్ వి సే వీఆర్ లాగింగ్ బిహైండ్? పక్కన పెట్టేసేది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూరల్ టు అర్బన్ మైగ్రేషన్
రిజల్ట్ ఇన్ స్టాగ్నెంట్ అగ్రికల్చర్ సెక్టార్. మనకి సొసైటీలో చదువుకుంటాం రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అవుతుంది అని చెప్పి. రూరల్ టు అర్బన్ మైగ్రేషన్ అయినప్పటికీ కూడా మనకి అగ్రికల్చర్ సెక్టార్లో వీఆర్ గుడ్. ఎందుకంటే ఫెమినైజేషన్ ఆఫ్ అగ్రికల్చర్ అనే కాన్సెప్ట్ని చూసుంటాం. అంటే ఈవెన్ రూరల్ ఏరియాస్లో ఉన్న ఉమెన్ కూడా ఇప్పుడు బికాస్ ఆఫ్ దిస్ మెకనైజేషన్ వల్ల అగ్రికల్చర్ అనేది చేస్తున్నారు. ఓకే, ఈ డీని పక్కన పెట్టేస్తే మనకి ఇప్పుడు ఆన్సర్ ఏం కనిపిస్తుంది అంటే ఆన్సర్ ఏ ఇస్ ద రైట్ అండి. సో ఇక్కడ మనం ప్యాసేజ్ చూసుకున్నట్లయితే వన్ ఆఫ్ ద డిస్మల్ రియాలిటీస్ ఆఫ్ అగ్రికల్చర్ సెక్టార్ ఇన్ ఇండిపెండెంట్ ఇండియా హ్యాస్ బీన్ దాట్ ఇట్ నెవర్ ఎక్స్పీరియన్స్డ్ ద హై గ్రోత్ ఫేస్ అన్లైక్ నాన్ అగ్రికల్చర్ ఎకానమీ. నాన్ అగ్రికల్చర్ ఎకానమీ అంటే ఇండస్ట్రీస్, సర్వీస్, వేరే అదర్ సెక్టార్స్తో పోల్చుకున్నట్లయితే అగ్రికల్చర్ సెక్టార్ చాలా తక్కువ హై గ్రోత్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తే అది అందరికీ తెలుసు. ఓకే, ద హైయెస్ట్ డికేడల్ గ్రోత్ ఎంత మనం చూసాం అగ్రికల్చర్లో అంటే 3.5 ఇన్ 1980s అనమాట. ఓకే, సో ఇక్కడ మనకి తెలుస్తుంది ఏంటంటే మన అగ్రికల్చర్ సెక్టార్ మిగతా సెక్టార్స్ అంత చేయలేకపోయినప్పటికీ కూడా వీఆర్ హ్యావింగ్ గుడ్ అని చెప్పి ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అండి. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఇక్కడ, విత్ రెఫరెన్స్ టు ద ప్యాసేజ్ ద ఫాలోయింగ్ అజంప్షన్స్ హ్యావ్ బీన్ మేడ్. సో ఇక్కడ వచ్చేసి ఏమడుగుతున్నారంటే ద గ్రోయింగ్ డైవర్జెన్స్ బిట్వీన్ ఫార్చ్యూన్స్ ఆఫ్ అగ్రికల్చరల్ అండ్ నాన్ అగ్రికల్చర్ ఎకానమీ ఇన్ ఇండియా కుడ్ హ్యావ్ బీన్ రెడ్యూస్డ్ ఆర్ కంటైన్డ్ బై. ఏంటంటే ఇక్కడ క్లియర్గా ఈ క్వశ్చన్లో అగ్రికల్చర్ సెక్టార్కి నాన్ అగ్రికల్చర్ సెక్టార్కి ఇంత తేడా ఎందుకు ఉంటుంది అని క్వశ్చన్ అడిగారు అనమాట. సో ఫస్ట్ వచ్చేసి అడాప్టింగ్ లార్జ్ స్కేల్ కల్టివేషన్ ఆఫ్ కమర్షియల్ క్రాప్స్ అండ్ వయబుల్ కార్పొరేట్ ఫార్మింగ్ చేస్తే ఆ యొక్క డైవర్జెన్స్ని తగ్గించవచ్చు అని అంటున్నారు అనమాట. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ప్రొవైడింగ్ ఫ్రీ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్ క్రాప్స్ అండ్ హెవీలీ సబ్సిడైజింగ్ సీడ్స్, ఫర్టిలైజర్స్, ఎలక్ట్రిసిటీ అండ్ ఫార్మ్ మెషినరీ ఆర్ పార్ విత్ డెవలప్డ్ కంట్రీస్. సో ఇక్కడ అన్ని క్రాప్స్కి ఆల్ అన్నాడు, ఎక్స్ట్రీమ్ అవ్వట్లా, అన్ని క్రాప్స్కి ఇన్సూరెన్స్. ఈజ్ దట్ పాసిబుల్? సెకండ్ ఇస్ పక్కన పెట్టేయండి. అండ్ మనకి ఇప్పుడు ఉంది ఫస్ట్ వన్. సో ఈ నాన్ అగ్రికల్చర్కి అగ్రికల్చర్కి ఉన్న గ్యాప్ని తగ్గించడానికి కార్పొరేట్ ఫార్మింగ్ చేయడం కరెక్ట్ అనుకుంటున్నారా మీరు? మనకి ఇక్కడ ఏమంటున్నారంటే కమర్షియల్ ఫార్మ్స్ చేయండి, అలాగే కార్పొరేట్ ఫార్మింగ్ చేయండి అంటున్నారు. కమర్షియల్ క్రాప్స్ అంటే ఏమొస్తాయండి? షుగర్ కేన్, కాఫీ, అలాగే టీ, కాటన్ లాంటివి వస్తాయి. కానీ మనం తినే ఫుడ్ ఏంటి? రైస్ అండ్ వీట్, అవి స్టేబుల్ కదా. సో అలా అని మనం ఈ గ్యాప్ని తగ్గించడానికి ఓన్లీ కమర్షియల్ క్రాప్స్ని, కార్పొరేట్ ఫార్మింగ్ని మనం ప్రమోట్ చేస్తే ఇండియాలో ఉన్న స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ ఎటు వెళ్తారు? చాలా మంది టెనెంట్స్ ఉన్నారు, కవులకి ఇచ్చి ఓన్లీ కవుల మీదనే బతికే వాళ్ళు, ఒకరి పొలం తీసుకొని బతికే వాళ్ళు ఉన్నారు. అండ్ ఈవెన్ స్మాల్ అండ్ మార్జినల్ ఫార్మర్స్ అంటే 2 hectares కంటే తక్కువ ల్యాండ్ ఉన్న వాళ్ళే వెళ్ళిపోతారు. ఇట్ ఈస్ నాట్ కరెక్ట్ కదా. సో ఎందుకంటే మనం ఏదైనా పాలసీ చేసినప్పుడు లార్జెస్ట్ పబ్లిక్ ఇంట్రెస్ట్ చూడాలి, కానీ ఓన్లీ కొంతమంది ఎస్పెషలీ ఇది చేస్తే ఏమవుతుందంటే లార్జ్ ఫార్మర్స్ మాత్రమే బెనిఫిట్లో ఉంటారు. అండ్ లార్జ్ ఫార్మర్స్ ఆల్రెడీ బెనిఫిట్లోనే ఉన్నారు ఎప్పుడు, బట్ పాపం చిన్న చిన్న స్మాల్ ఫార్మర్స్ సంగతి ఏంటి? సో వీ కెన్ నాట్ టేక్ దిస్ ఇన్ టు కన్సిడరేషన్. సో ఆన్సర్ వచ్చేసి డి, నైదర్ 1 nor 2 అవుతుందండి ఈ ఆన్సర్కి, డి. ఓకే, అలా మీకున్న నాలెడ్జ్ని పెట్టేసి మీరు స్టేట్మెంట్స్ ఎలిమినేట్ చేయడానికి ట్రై చేయాలా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే ఇక్కడ ఉంది, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ లాజికల్ అండ్ రేషనల్ మెసేజ్ అని ఇచ్చారు. వీ నీడ్ టు ఫ్రీ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ లిమిటెడ్ నరేటివ్ లింక్డ్ టు ప్రిజర్వింగ్ కల్చరల్ హెరిటేజ్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి కంటిన్యూడ్ స్టేట్ సపోర్ట్ టు హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ensures preservation of some of our glorious art forms and old tradition. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒకటి తీసుకోండి, మీరు రోడ్ మీద వెళ్తూ ఉంటే ఒక బెగ్గర్ కనిపించారు, పాపం ఏజ్ అయిపోయింది, ఫుడ్ అడిగారు. సో మీరు ఏం చేస్తారు? ఓకే పాపం కదా అని చెప్పి ఫుడ్ ఇచ్చారనుకోండి. మీరు రోజు ఇస్తారా, ఏదో కనిపించినప్పుడు ఇస్తారా? అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ కంటిన్యూస్గా గవర్నమెంట్ సపోర్ట్ చేసి మనం ప్రిజర్వ్ చేయాలనుకుంటున్నాం. కంటిన్యూస్గా సపోర్ట్ చేయడానికి మన దగ్గర ఫండ్స్ ఉండాలి కదా. ఎస్ ఆర్ నో? ఒక బెగ్గర్కి ఒక రోజు మీరు సాయం చేస్తారు, అలా అని ఎవ్రీ డే 365 days మీరు హెల్ప్ చేయాలి అంటే వీ నీడ్ టు సీ ఆర్ ఫండ్స్ కదా. సో హియర్ కంటిన్యూడ్ స్టేట్ సపోర్ట్, ఆల్రెడీ గవర్నమెంట్ అనేది చాలా ప్రాబ్లమ్స్ అనేది ఫేస్ చేస్తుంది, ఫండ్స్ అనేవి సరిగ్గా లేవు, కాబట్టి వీ కెన్ ఎలిమినేట్ దిస్ స్టేట్మెంట్. And next is household units of the handloom sector should be modernized
అండ్ మేడ్ అండ్ ఎకనామికల్లీ వయబుల్ ఆర్గనైజ్డ్ ఇండస్ట్రీ. సో మనం హ్యాండ్లూమ్స్ అంటేనే చేత్తో నేసే మొగ్గాలు అనమాట. సో అలాంటిది మోడర్నైజ్ చేస్తే ఏమంటారు, దాన్ని పవర్ లూమ్స్ అంటారు. సో హౌ కెన్ వీ మేక్ హ్యాండ్లూమ్స్ ఇంటూ పవర్ లూమ్స్? హ్యాండ్లూమ్స్లో చేసిన క్వాలిటీ అండ్ టెక్స్చర్ విల్ బి కంప్లీట్లీ డిఫరెంట్. మనకు చూడగానే తెలుస్తుంది యువర్ హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ అని చెప్పి. సో వీ కెన్ నాట్ మెకనైజ్ దెమ్ అండి. సో హియర్ C is incorrect. And this one is handloom products need to be converted to machine made designer products to make them more popular. అలా కూడా మనం పాపులర్ చేయొచ్చు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మనకి చాలా సార్లు ఇక్కడ ఎన్టీఆర్ గార్డెన్స్ చూసుకున్నట్లయితే ఎప్పుడు అగ్రి రిలేటెడ్ సమ్ మేళా జరుగుతుంది. సో అలా హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ కూడా మనకి మేళా జరుగుతూ ఉంటాయి. సో అలా అని చెప్పి హ్యాండ్లూమ్ ప్రోడక్ట్స్ని మెషనైజ్ చేసి మెషనైజ్ ప్రోడక్ట్స్ని మనం అలా ప్రమోట్ చేస్తే దిస్ వాల్యూ ఆఫ్ దిస్ హ్యాండ్లూమ్ ఇస్ గెటింగ్ లాస్ట్ కదా. హ్యాండ్లూమ్ ఇస్ హ్యాండ్లూమ్. సో కాబట్టి ఇది కూడా లైక్ వీ కెన్ ఎలిమినేట్ ఇట్. సో ఇక్కడ మనం ఆన్సర్ ఏం చెప్పొచ్చు అంటే వీ నీడ్ టు ఫ్రీ హ్యాండ్లూమ్ ఇండస్ట్రీ ఫ్రమ్ లిమిటెడ్ నరేటివ్. సో ఏంటంటే ఇప్పుడు హ్యాండ్లూమ్స్ పవర్ లూమ్స్తో కంపేర్ చేసినట్లయితే ఐ కేమ్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ సో దట్ ఐ నో. సో హ్యాండ్లూమ్స్ వచ్చేసి చాలా లిమిటెడ్ పీపులే చేస్తున్నారు, ఎక్కువ మంది చేయట్లేదు. ఎందుకంటే హ్యాండ్లూమ్తో చేసిన ప్రొడక్ట్స్కి చాలా టైం పడుతుంది అండ్ వచ్చేసి ఏంటంటే క్వాలిటీ ఎక్కువగా ఉంటుంది అండ్ ద ప్రైస్ ఇస్ ఆల్సో మోర్. సో కాబట్టి ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే చాలా మంది మెషిన్స్ పవర్ లూమ్స్ యూజ్ చేసి వాళ్ళు ప్రొడక్ట్స్ని తయారు చేస్తున్నారు, కానీ హ్యాండ్లూమ్స్లో ఉన్న వాళ్ళు చాలా చాలా తక్కువ అనమాట. సో కాబట్టి ఇప్పుడు మనం హ్యాండ్లూమ్స్ ఇండస్ట్రీని లిమిటెడ్ పీపుల్ కాకుండా చాలా మంది అదే చేసినట్లయితే ఆ కులం నుంచి వచ్చిన వాళ్ళు, సో దట్ మనం ఏం చేస్తాము వాటి యొక్క పాపులారిటీ అనేది పెంచుతాం, దానివల్ల కల్చర్ హెరిటేజ్ అనేది పెంచవచ్చు అనమాట. సో ఆన్సర్ ఏ అనమాట ఈ క్వశ్చన్కి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. విత్ రెఫరెన్స్ టు ద అబౌవ్ ప్యాసేజ్ అసంప్షన్స్ అడిగారు. దర్ ఈస్ నో నీడ్ ఫర్ స్టేట్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఎనీ మేనర్. ఏ విధంగా కూడా హెల్ప్ చేయొద్దు అంటున్నారు. ఇస్ దట్ రైట్ అండి? సో టెక్స్టైల్స్కి మనకి చాలా ప్రోగ్రామ్స్ అయితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లాంచ్ చేసింది కాబట్టి అసలు ఏ విధంగా కూడా హెల్ప్ చేయొద్దు అంటే కరెక్ట్ కాదు కదా. సో వీ కెన్ ఎలిమినేట్ దిస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి హ్యాండ్లూమ్ ప్రొడక్ట్స్ ఆర్ నో లాంగర్ అపీలింగ్ అండ్ అట్రాక్టివ్ ఇన్ ర్యాపిడ్లీ చేంజింగ్ మోడర్న్ వరల్డ్. సో మీరు చూసుకున్నట్లయితే ఇప్పుడు హ్యాండ్లూమ్ టెక్స్టైల్స్ గురించి చూసుకున్నట్లయితే ఎథనిక్ స్టైల్ అని చెప్పి మనకి పాత మోడల్స్ అన్నీ ఇప్పుడు కొత్త మోడల్స్ లాగా వస్తున్నాయి అండ్ పాత మోడల్స్ అన్ని రీక్రియేట్ చేస్తున్నారు, గోల్డెన్ కలర్స్ ఓల్డెన్ డేస్ అని చెప్పి. అంటే కంపల్సరీ మనకి హ్యాండ్లూమ్స్కి ఆ ప్రత్యేకత ఉంది కాబట్టే కదా మళ్ళీ అవి రీడిజైన్ చేస్తున్నారు 1980s 1970s శారీస్ని. సో అలా అన్నప్పుడు వీటికి అసలు ఎలాంటి అప్పీలింగ్ లేదు, అసలు అట్రాక్టివ్గా ఉండవు అంటే కరెక్ట్ కాదు కదా, పక్కన పెట్టేసేయండి ఇది. సో ఆన్సర్ వచ్చేసి డి, నెయిదర్ 1 nor 2. ఓకే, అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుందాము. ఓకే, ఇక్కడ చూడండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రిఫ్లెక్ట్స్ ద సెంట్రల్ ఐడియా అని ఇచ్చారు. ఇండియా డస్ నాట్ హ్యావ్ ఇనఫ్ రిసోర్సెస్ ప్రమోటింగ్ క్వాలిటీ ఎడ్యుకేషన్. ఇండియా దగ్గర ప్రమోట్ చేయడానికి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ చేయడానికి రిసోర్సెస్ లేవు అని చెప్పడానికి ఎవరు? సో ఇట్ ఈస్ అండర్మైనింగ్ ఇండియాస్ ఎబిలిటీ కదా. సో వీ కెన్ స్ట్రైక్ డౌన్ ఇట్, పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇన్స్టిట్యూషన్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ ఇన్ కంట్రీ షుడ్ నాట్ బి అండర్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్. సో హైయర్ లెర్నింగ్ కంట్రోల్ ఆఫ్ గవర్నమెంట్ లేకుండా ఉండాలి అని చెప్తున్నారు. ఎలా? సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆటోనమస్ కాలేజెస్ అయినా సరే కంపల్సరీ గవర్నమెంట్ కింద సర్టిఫికేషన్ తీసుకోవాల్సిందే, పర్మిషన్ తీసుకోవాల్సిందే. ఎస్, ఇది ఎలా చెప్తారు? నో. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ అప్రోచ్ టు హైయర్ ఎడ్యుకేషన్ షుడ్ బి డన్ అవే విత్. అసలు హైయర్ ఎడ్యుకేషన్లో క్లాస్ రూమ్ ఎడ్యుకేషనే ఉండొద్దు అంటున్నారు. క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ లేకపోతే లెక్చరర్స్ ఎక్కడ వచ్చి క్లాసెస్ చెప్తారు, వాళ్ళు ప్రాక్టికల్స్ ఎక్కడ చేస్తారు? ఇట్ వోంట్ హ్యాపెన్ ప్రాక్టికల్లీ కదా. సో ఇది కూడా పక్కన పెట్టేసేయండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి క్లాస్ రూమ్ నీడ్స్ టు బి రీఇమాజిన్డ్ అండ్ టీచింగ్ నీడ్స్ టు బి రీఇన్వెంటెడ్. అదొక అర్థము ఉంది ఇక్కడ. ఏంటంటే క్లాస్ రూమ్ ఎడ్యుకేషన్ని మనం మళ్ళీ ఒకసారి చూసుకోవాలి, మళ్ళీ ఇంకా చేంజెస్ కావాలంటే చేసుకోవాలి అంటున్నారు. సో ఇట్ ఇస్ అ పాజిటివ్ స్టేట్మెంట్. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి డి అండి. డి ఈస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే higher education is constantly evolving subject that needs to align towards new developments in all spheres. All antunaru, everything how it is possible. So we can keep it aside. Idi pakkana petteseyandi. And next what is in our country sufficient funds are not allocated
ఫర్ ప్రమోటింగ్ హైయర్ ఎడ్యుకేషన్. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఇది ఏం చెప్తున్నారు, మన కంట్రీలో ఫండ్స్ సరిగ్గా లేవు అని చెప్పట్లేదు. సో హైయర్ ఎడ్యుకేషన్ తక్కువ వస్తున్నాయని చెప్పారు. సో మనం చాలా ఎడిటోరియల్స్ ఏం చదువుకున్నాము అంటే ఎస్ హైయర్ ఎడ్యుకేషన్కి మిగతా కంట్రీస్తో పోల్చినట్లయితే ఇండియాలో తక్కువ అమౌంట్ ఆఫ్ కాంట్రిబ్యూషన్ ఉంది అని చదువుకుంటున్నాం కదా. సో దిస్ సెకండ్ స్టేట్మెంట్ విల్ బి రైట్. సో ఆన్సర్ వచ్చేసి B2 ఓన్లీ, 1ని పక్కన పెట్టేసేయండి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూసుకోండి. నెక్స్ట్ క్వశ్చన్ ఇక్కడ చూసుకున్నట్లయితే which of the following statements best reflects crux of the passage? సో ఇక్కడ ఫస్ట్ స్టేట్మెంట్ చూస్తున్నట్లయితే there is an urgent need for a public policy to promote the consumption of cereal based foods in wealthier societies. సో ఇక్కడ వాళ్ళు ఏం చెప్పారంటే వెల్దియర్ సొసైటీలో సెరాల్ బేస్డ్ ఫుడ్స్ని ప్రమోట్ చేయాలి, ఇది ఇప్పుడున్న అర్జెంట్ నీడ్ అంటున్నారు. ఓకే, అది పక్కన పెట్టేద్దాం. సెకండ్ వచ్చేసి అనిమల్ బేస్డ్ ఫుడ్ ఈజ్ ఫార్ లెస్ ఎఫిషియంట్ దాన్ గ్రెయిన్ ఆర్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ ఇన్ ద టర్మ్స్ ఆఫ్ ప్రొడక్షన్ యూటిలైజేషన్. సో మనం వెజ్ తింటే మాత్రం మనకి కావాల్సినవన్నీ వస్తాయి, బట్ నాన్ వెజ్లో ఓన్లీ ఫ్యాట్స్ అండ్ ప్రోటీన్స్ మాత్రమే వస్తాయి. సో దట్ ఈస్ ద నాలెడ్జ్ దట్ వీ హ్యావ్ ఫ్రమ్ అవర్ బ్యాక్గ్రౌండ్. అది పక్కన పెడితే ప్లాంట్ బేస్డ్ ప్రోటీన్ షుడ్ రీప్లేస్ అనిమల్ బేస్డ్ ప్రోటీన్ ఇన్ అవర్ డైలీ డైట్స్. సో కొందరు ఉంటారు కంప్లీట్గా నాన్ వెజ్ తినేవాళ్ళు అండ్ ఎవ్రీడే నాన్ వెజ్ తినేవాళ్ళు ఉంటారు, అండ్ వీ హ్యావ్ వెజిటేరియన్ డైట్ అండ్ నాన్ వెజిటేరియన్ డైట్. సో కంపల్సరీగా ఈ ప్లాంట్ బేస్డ్ ఫుడ్ అనేది కంపల్సరీ రీప్లేస్ చేయడం అనేది ఇట్ వోంట్ హ్యాపెన్. ఎందుకంటే మన ఎన్వైరన్మెంట్లో ఫుడ్ చైన్ కూడా చూసుకుంటాం కదా, ట్రాపికల్ లెవెల్స్, ప్రొడ్యూసర్స్, కన్జ్యూమర్స్ అలా. సో అలా ఏంటంటే మనం కంప్లీట్గా ఈ అనిమల్స్ బేస్డ్ ఫుడ్ని అవాయిడ్ చేస్తే ఏమవుతుంది, మన ఎకలాజీని ఇంబ్యాలెన్స్ అనేది ఉంటుంది, కాబట్టి వీ కెన్ నాట్ ప్రమోట్ దట్. కాబట్టి థర్డ్ స్టేట్మెంట్ విల్ బి రాంగ్. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ అండ్ కన్సంప్షన్ ఈస్ ఇన్ఎవిటబుల్. సో ఇన్ఎవిటబుల్ అనే వర్డ్ ఎక్కడైనా వస్తే మాత్రం ఫర్ షూర్ అది రాంగే అవుతుంది. దట్ ఈస్ లైక్ ఇన్ఎవిటబుల్ అంటే మీనింగ్ ఏంటంటే రిమూవ్ చేయలేము, రీప్లేస్ చేయలేము అని, అది నెగిటివ్ టోన్లో వాడతారనమాట. సో ఇలా ఇన్ఎవిటబుల్ అని వస్తే మాత్రం కంపల్సరీ ఆ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది. సో ఇప్పుడు కన్ఫ్యూజన్ ఎక్కడ ఉంది, ఈ రెండు స్టేట్మెంట్స్ ఏ అండ్ బి దగ్గర కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇప్పుడు మనం ఆర్టికల్ని చదువుదాం. సో ఇది ఆ ప్యాసేజ్ అనమాట. ఈ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే ఇఫ్ దెర్ ఈస్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ద ప్యాటర్న్ ఆఫ్ పాపులేషన్ గ్రోత్ దెర్ ఈస్ గ్రేటర్ ఇన్ఈక్వాలిటీ ఇన్ ఫుడ్ ప్రొడక్షన్ యూటిలైజేషన్. మన పాపులేషన్లోనే ఇన్ఈక్వాలిటీ ఉందంటే అది ఎక్కడ కనిపిస్తుంది మేజర్గా అంటే వాళ్ళు తీసుకునే ఫుడ్ అండ్ యూటిలైజ్ చేసే విధానంలో మనకి చేంజెస్ కనిపిస్తాయని చెప్తున్నారు. యాజ్ సొసైటీస్ బికమ్ వెల్దియర్ అంటే రిచ్ అవుతా ఉంటే ద కన్సంప్షన్ ఆఫ్ అనిమల్ ప్రొడక్ట్స్ విల్ ఇంక్రీజ్. సో ఇదే మనం ఇన్ఫ్లేషన్లో కూడా చూస్తాం. ఇన్ఫ్లేషన్లో టైప్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్లో డిమాండ్ పుల్, కాస్ట్ పుష్ లెక్క మనకి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్ ఉంటుంది. బిల్ట్ ఇన్ అంటే ఏంటంటే మన లైఫ్ స్టైల్ చేంజ్ అవుతూ ఉంటే మనం యూజ్ చేసే ప్రొడక్ట్స్ అనేవి కూడా చేంజ్ అవుతూ ఉంటాయి, దానివల్ల ఇన్ఫ్లేషన్ అనేది క్రియేట్ అవుతుందని చదువుకుంటాం కదా. సేమ్ ఇదే అనమాట. ఇక్కడ ఏంటంటే వెల్దియర్ అవుతూ ఉంటే మనం అనిమల్ ప్రొడక్ట్స్ కన్సంప్షన్ కూడా ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. దిస్ మీన్స్ దాట్ ఎ గ్రేటర్ ప్రపోర్షన్ ఆఫ్ సచ్ బేసిక్ ఫుడ్ స్టఫ్ ఈస్ గ్రెయిన్స్ అండ్ లెగ్యూమ్స్ could feed humans directly is instead being converted into feed for poultry and large farm animals. సో అప్పటి వరకు గ్రెయిన్స్ తిన్న వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే యానిమల్ ఫుడ్ వైపు వెళ్తున్నారు. Yet this conversion of plant-based food into animal food for humans far from efficient. ఓన్లీ మనకి 16% ఆఫ్ క్యాలరీస్ అనేవి నాన్ వెజ్ డైట్లో వస్తుంది. ఓకే, దిస్ కన్వర్షన్ రేట్ గోస్ డౌన్ టు 5 to 7% in large animals that are feed grain, add fat and some protein before slaughter. సో ఏంటి ఇక్కడ ఈ ఆర్టికల్ మొత్తం చెప్తుంది ఏంటంటే మనం ఇన్ఈక్వాలిటీ చూసినట్లయితే ఆ ఇన్ఈక్వాలిటీ ఎక్కడ కనిపిస్తుంది, ఫుడ్ ప్రొడక్షన్ యూటిలైజేషన్ కనిపిస్తుంది. సో వెల్దీ సొసైటీస్ అవుతా ఉంటే వాళ్ళు నాన్ వెజ్ వైపు వెళ్తూ ఉంటారు. అండ్ నాన్ వెజ్లో ఉన్న ప్రాబ్లం ఏంటంటే మనకు కావాల్సిన క్యాలరీస్ అనేవి చాలా తక్కువగా వస్తాయి కంపేర్ టు దట్ ఆఫ్ ప్లాంట్ అని చెప్పారు. సో ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఆప్షన్స్ అర్జెంట్ నీడ్ అని ఎక్కడ మనకు చెప్పలేదు, కన్సంప్షన్ సెరాల్ బేస్డ్ ఫుడ్స్ అని కూడా ఎక్కడ చెప్పలేదు. యానిమల్ బేస్డ్ ఫుడ్ ఇస్ ఫార్ లెస్ ఎఫిషియంట్ దాన్ గ్రెయిన్ ఆర్ అంటే ఇక్కడ 16% తక్కువ ఉంది అని చెప్పారు కాబట్టి సో హియర్ ఆన్సర్ వచ్చేసి బి అనమాట. యానిమల్ బేస్డ్ ఫుడ్స్ తీసుకుంటే మనకి కావాల్సిన క్యాలరీస్ తక్కువ వస్తాయి కంపేర్ టు ఆఫ్ ప్లాంట్ బేస్డ్ ఫుడ్స్ అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే అజంప్షన్స్ ఇచ్చారు. ఫుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ in every country should align their objectives and process in accordance with the changing needs of society. ఇక్కడ ఎవ్రీ కంట్రీ అన్నారు,
సో కొన్ని కంట్రీస్లో మనకి ఓన్లీ నాన్ వెజ్ డైట్ ఉంటుంది, ఎస్పెషల్ టెంపరేట్ కంట్రీస్లో. అసలు బ్రిటిషర్స్ ఇండియాకి రావడానికి కారణం ఏంటి? స్పైసెస్ కోసం. ఆ స్పైసెస్ ఎందుకు? వాళ్ళకి మీట్ని స్టోర్ చేసుకోవడం. అసలు టెంపరేట్ రీజన్లో అండ్ పోలార్ రీజన్లో ఏం జరుగుతుంది అంటే మనకు కావాల్సిన ఇనఫ్ సన్షైన్ అనేది, సన్లైట్ అనేది రాదు. దానివల్ల మనం క్రాప్స్ని ప్రొడ్యూస్ చేయలేము కదా. అప్పుడు ఏమవుతుంది, వాళ్ళు అక్కడ ఉన్న ఫుడ్కి అలవాటు అయిపోవాలి. ప్లాంట్ బేస్డ్ సోర్సెస్ తక్కువ ఉండడం వల్ల వాళ్ళు యానిమల్ డైట్ వైపు వెళ్తారనమాట. సో అలా ప్రతి కంట్రీ వాళ్ళు ఇలా ఫోకస్ చేయాలి అంటే మాత్రం ఇట్ వోంట్ హ్యాపెన్. కాబట్టి సో వీ కెన్ ఎలిమినేట్ దిస్. నెక్స్ట్ వచ్చేసి వెల్దియర్ సొసైటీస్ టెండ్ టు ఇన్కర్ great loss of calories of food materials due to indirect utilization of this agriculture produce. సో ఇక్కడ మనం లాస్ట్ పారాగ్రాఫ్ చూసినట్లయితే వాళ్ళు ఏం చెప్తున్నారు, 16% ఆఫ్ క్యాలరీస్ మాత్రమే వాళ్ళకి చికెన్స్ తింటే దొరుకుతుంది. అవి కూడా ఎలా వస్తున్నాయి అంటే ఈ చికెన్స్ స్లాటర్ అంటే ఏంటంటే కోసే ముందు ఇవి కొంత అమౌంట్ ఆఫ్ ఫ్యాట్, ప్రోటీన్ అలాగే వాటికి ఫీడ్ వేస్తాం కదా, అవి తినడం వల్ల వాళ్ళకి ఈ మాత్రమన్నా వస్తుంది అని చెప్పారనమాట. సో అదే పాయింట్ ఇక్కడ చెప్పారు ఏంటంటే వెల్దియర్ సొసైటీస్ టెండ్ టు ఇన్కర్ గ్రేట్ లాస్ ఆఫ్ క్యాలరీస్ ఆఫ్ ఫుడ్ మెటీరియల్స్ డ్యూ టు వాళ్ళు ఏంటంటే వాళ్ళు డైరెక్ట్గా ఇక్కడ ఉన్న ప్లాంట్ మెటీరియల్స్ తినకుండా యానిమల్స్ తినడం వల్ల యానిమల్స్ తిన్న ప్లాంట్ మెటీరియల్ నుంచి వాళ్ళకి ఎనర్జీ అనేది వస్తుంది అని చెప్పి ఇక్కడ సెకండ్ పాయింట్లో చెప్పారు. సో ఆన్సర్ వచ్చేసి B2 ఓన్లీ అవుతుంది అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ ప్యాసేజ్ ఇక్కడ చూడండి. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ బెస్ట్ రిఫ్లెక్ట్ సెంట్రల్ ఐడియా అని అడిగారు. ఫస్ట్ వచ్చేసి మూవింగ్ టు నెట్ జీరో కార్బన్ ఇస్ పాసిబుల్ ఓన్లీ బై రిడక్షన్ ఆఫ్ హౌస్ హోల్డ్ ఎమిషన్స్. మనకి ఎమిషన్స్ చూసుకున్నట్లయితే హౌస్ హోల్డ్ చాలా తక్కువ, బయట నుంచి వచ్చే వెహికులర్ ఎమిషన్స్, ఇండస్ట్రియల్ ఎమిషన్స్ చాలా ఎక్కువ, కాబట్టి పక్కన పెట్టేసేయండి. సింపుల్ బేసిక్ థింగ్. And next is the low carbon behavior in people can be brought about by incentivizing them. Okay, accepted. Cheaper goods and services can be made available to people by using low carbon technologies. Low carbon technologies use chesi cheaper goods and services ni use cheyali అని అంటున్నారు. And next is the manufacturing industries that use low carbon technologies should be provided with subsidies. అలా ఎన్ని మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్కి అనేవి గవర్నమెంట్ సబ్సిడీ ఇస్తుంది. It will be not possible and it is not practical because of lack of funds. కాబట్టి ఈ లాస్ట్ స్టేట్మెంట్ పక్కన పెట్టండి. సో మనకి ఇక్కడ రెండు స్టేట్మెంట్స్ మధ్యలో కొంచెం కన్ఫ్యూజన్ ఉంది కదా. సో ఇక్కడ మనం అలాంటి కన్ఫ్యూజన్ ఉన్నప్పుడు ఒకసారి ప్యాసేజ్లోకి వెళ్ళండి. ఓవర్ నెక్స్ట్ 30 years many countries are promising to move to net zero carbon, implying that household emissions will have to be cut to close to nothing. A leading climate scientist reckons that at best half the reduction might achieve through demand side measures like behavioral changes by individuals and households, and even that would require companies and governments to provide incentives to change through the supply side investments to make low carbon options cheaper and more widely available. So ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇన్సెంటివ్స్ని ఇచ్చేసి ఇండివిజువల్స్ని అండ్ హౌస్ హోల్డ్ పీపుల్ని కార్బన్ తక్కువ ఉన్న ప్రొడక్ట్స్ని యూజ్ చేయమని చెప్పాలి అని చెప్తున్నారు అనమాట. సో ఆప్షన్ ఎక్కడుంది మనకి? ఆప్షన్ సి, లో కార్బన్ బిహేవియర్ అనేది పీపుల్లో ఉన్నట్లయితే కంపల్సరీ వాళ్ళ దగ్గర నుంచి మనం కార్బన్ ఎమిషన్స్ని తగ్గించవచ్చు అని చెప్పారు. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. అండ్ నెక్స్ట్ వచ్చేసి సప్లై సైడ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇన్ కంపెనీస్ కెన్ రిజల్ట్ ఇన్ లో కార్బన్ బిహేవియర్ ఇన్ పీపుల్. ఓకే, సో ఇక్కడ ఇదే పాయింట్ ఇక్కడ ఇచ్చారండి. మనకి ఏమని ఇచ్చారు? కంపెనీస్కి కూడా గవర్నమెంట్స్కి కూడా ఇన్సెంటివ్స్ ఇచ్చినట్లయితే లో కార్బన్ ఆప్షన్స్ని చీపర్గా అండ్ వైడ్లీ అవైలబుల్గా మనం తీసుకురావచ్చు అని చెప్పారు. కాబట్టి ఫస్ట్ స్టేట్మెంట్ ఈజ్ రైట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి పీపుల్ ఆర్ నాట్ కేపబుల్ ఆఫ్ అడాప్టింగ్ లో కార్బన్ బిహేవియర్ వితౌట్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ అండ్ కంపెనీస్. పీపుల్ని ఇక్కడ అండర్ ఎస్టిమేట్ చేస్తున్నారు. పీపుల్ కావాలనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో రీసెంట్గా మనం ఒక ఆర్టికల్ చూసుకున్నాము. ఒక పంచాయత్ ఇన్ రాజస్థాన్, ద ఫస్ట్ నెట్ జీరో విలేజ్ ఇన్ అవర్ కంట్రీ ఎలా మారింది? ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ ఎ ఉమెన్ సర్పంచ్, బికాస్ ఆఫ్ ద చేంజెస్ దే బాట్ ఎట్ ద లోకల్ లెవెల్. సో పీపుల్ అనుకుంటే ఏదైనా చేయొచ్చు. సో వీ కెనాట్ అండర్ ఎస్టిమేట్ ద పవర్ ఆఫ్ పీపుల్. పక్కన పెట్టేస్తాను. ఆన్సర్ ఈస్ 1 ఓన్లీ. ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. అండ్ మనం నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే
ఇక్కడ లాజికల్, రేషనల్ అండ్ ప్రాగ్మాటిక్ మెసేజ్ అని అడిగారు. గ్రీన్ ఎకానమీ ఇస్ నాట్ పాసిబుల్ వితౌట్ రీయూజింగ్ క్రిటికల్ మినరల్స్. క్రిటికల్ మినరల్స్ యూజ్ చేయకుండా గ్రీన్ ఎకానమీ ఇస్ నాట్ పాసిబుల్ అంటున్నారు. నో, ఇట్ ఈస్ పాసిబుల్. నెక్స్ట్, every sector of economy should adopt the reuse of material resources immediately. Every sector okay, but immediately how it happens? పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్, సర్క్యులర్ ఎకానమీ కెన్ బి బెనిఫిషియల్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. సర్క్యులర్ ఎకానమీ అంటే ఏం లేదు, మనం ఈ రోజు ఒక ప్రోడక్ట్ యూజ్ చేసాము, అది అయిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ షాంపూ బాటిల్ ఇస్తానండి ఎగ్జాంపుల్. మనం ఒక షాంపూ బాటిల్ కొనుక్కున్నాం, షాంపూ అయిపోయింది, దాన్ని పడేస్తాం. మనం పడేసినప్పుడు ఏమవుతుంది, ఆ గార్బేజ్లో మళ్ళీ ఆ కంపెనీ వాళ్ళు ఆ బాటిల్నే తీసుకొని మళ్ళీ క్లీన్ అదంతా చేసి మళ్ళీ ఆ బాటిల్లో ఫిల్ చేసి మళ్ళీ మార్కెట్లోకి వదులుతారు. సో అలా ఎలాంటి వేస్టేజ్ లేకుండా మనం ఆ ప్రోడక్ట్ని యూజ్ చేసే దాన్ని సర్క్యులర్ ఎకానమీ అంటారు. సో సర్క్యులర్ ఎకానమీ కెన్ బి బెనిఫిషియల్, కరెక్టే కదా, మనం వేస్ట్ లేకుండా ఒక ప్రోడక్ట్ని మళ్ళీ యూజ్ చేస్తున్నాం, రీసైకిల్ చేస్తున్నాం. కాబట్టి ఆల్వేస్ సర్క్యులర్ ఎకానమీ ఈజ్ బెనిఫిషియల్ ఫర్ సస్టైనబుల్ గ్రోత్. దట్ ఈస్ అ బేసిక్ అండర్స్టాండింగ్ వాట్ ఈస్ సర్క్యులర్ ఎకానమీ. And next, which is circular use of material resources is the only option for some industries for their survival. Only option ఎలా అవుతుంది కాదు కదా. సో ఇది ఎక్స్ట్రీమ్. ఓన్లీ, నాట్, ఇమీడియట్లీ, ఎక్స్ప్లిసిట్లీ, ప్రైమరీలీ, ఆ వర్డ్స్ని చూడండి ఒకసారి. సో ఆప్షన్ వచ్చేసి సి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. అదే ప్యాసేజ్లో అసంప్షన్ అడిగారు. ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ సర్క్యులర్ ఎకానమీ. ఓకే, నీకున్న నాలెడ్జ్ నాకున్న నాలెడ్జ్ చూసుకున్నట్లయితే ఫ్యాక్ట్స్ ఎవరు గుర్తుపెట్టుకోలేరండి, అది పక్కన పెట్టేయండి. బికాస్ రిమెంబరింగ్ ఫ్యాక్ట్స్ ఇస్ వెరీ హారిబుల్. అండ్ యూపీఎస్లో వచ్చేసరికి ఫ్యాక్ట్స్ రాసినప్పుడు కూడా మీరు ఎలాంటి మిస్టేక్స్ అయితే రాయొద్దు ఫ్యాక్ట్స్లో. సో కాబట్టి ఆటోమొబైల్ ఫ్యాక్టరీసా కాదా అని చెప్పి దాన్ని పక్కన పెట్టండి. మనం ఆర్టికల్లోకి వెళ్దాం, ఎస్పెషల్లీ ప్యాసేజ్ ఏమి ఇచ్చారో చూద్దాం. సో ఇక్కడ ఎకనామిక్ గ్రోత్ ఈజ్ కంపాటబుల్ విత్ సర్క్యులర్ యూజ్ ఆఫ్ మినరల్ రిసోర్సెస్. మన ఎకనామిక్ గ్రోత్ ఫర్ ష్యూర్ సర్క్యులర్ ఎకానమీతోనే మనం వేస్టేజ్ అనేది మినిమైజ్ చేస్తాం అండ్ ఎఫిషియన్సీని పెంచవచ్చు. సో కాబట్టి దిస్ సెకండ్ స్టేట్మెంట్ రైట్ అనిపిస్తుంది, బట్ ఫస్ట్ స్టేట్మెంట్లో మనకు క్లారిటీ లేదు. సో అట్లాంటప్పుడు ఒకసారి ప్యాసేజ్ ఓపెన్ చేసి ప్యాసేజ్ చదువుదాం. సో ఇది ప్యాసేజ్ అనమాట. ఇన్ ఓన్లీ 50 years వరల్డ్ కన్జంప్షన్ ఆఫ్ రా మెటీరియల్స్ has nearly quadrupled, అంటే 4 times అయింది, to more than 100 billion tons. Less than 9% is reused. Batteries of old vehicles contains materials like lithium, cobalt, manganese and nickel that are pricey and can be hard to obtain. Supply chains are long and complicated. Buyers risk of being aggravated by their suppliers for environmental and labor standards. Reusing materials make sense. Once batteries reach the end of their lives, they should go back to the factory where their ingredients can be recovered, put into new batteries. ఇక్కడ ఏం చెప్తున్నారు, సో మనకి సర్క్యులర్ ఎకానమీ ఎస్పెషలీ ఇక్కడ చూసుకున్నట్లయితే ఇవి ఆటోమొబైల్స్ గురించి చెప్తున్నారు, ఎస్పెషలీ బ్యాటరీస్ గురించి, ఓల్డ్ వెహికల్స్ యొక్క బ్యాటరీస్. వాటిలో మనకి మినరల్స్ ఉన్నాయి, కానీ ప్రాబ్లం ఏంటంటే 9% కంటే తక్కువ మనం రీసైకిల్ చేస్తున్నాము, రీయూజ్ చేస్తున్నాము. అంటే సర్క్యులర్ ఎకానమీ మనకి ఆటోమొబైల్ సెక్టార్లో కనిపిస్తుందా? ఫర్ షూర్ లేదు. ఓకే, ఇక్కడ వాళ్ళకి ఎగ్జాంపుల్ ఏమి ఇచ్చారు, ఆటోమొబైల్ ఫ్యాక్టరీస్ ఆర్ ఎగ్జాంపుల్స్. ఫర్ షూర్ కాదు, ఎందుకంటే లెస్ దాన్ 9% మాత్రమే రీయూజ్ చేస్తున్నాం కాబట్టి. సో ఆన్సర్ ఇస్ B2 only. B2 only is the right answer. Okay. Next. Okay, next. ఇక్కడ ఉంది చూడండి. Next passage. Which of the following statements reflect central idea? First, what is the global climate change adversely affects the productivity of crops. Correct. Global climate change వల్ల మనకి క్రాప్స్ ఎఫెక్ట్ అవుతున్నాయి. ఈరోజు మనం ఎడిటోరియల్ కూడా అదే చెప్పుకున్నాం యాపిల్స్ గురించి. సో నెక్స్ట్, అవర్ టోటల్ డిపెండెన్స్ ఆన్ జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ ఎంటైల్స్ పాసిబుల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. ఓకే, జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ వల్ల మనం ఫుడ్ ఇన్సెక్యూరిటీని ఫేస్ చేస్తాము అని చెప్తున్నారు టోటల్గా డిపెండ్ అయితే.
ఓకే, అది కూడా ఒక జనరల్గానే అనిపిస్తుంది. అవర్ ఫుడ్ సెక్యూరిటీ షుడ్ నాట్ డిపెండ్ ఆన్ అగ్రికల్చర్ ప్రొడక్టివిటీ అలోన్. తీసేసేయండి, ఎందుకంటే ఫుడ్ సెక్యూరిటీ మనం ఫుడ్ని ప్రొవైడ్ చేయాలి అంటే ఫర్ షూర్ అగ్రికల్చర్ చేసే కదా, మనం మెషిన్ మేడ్ గూడ్స్ అయితే తయారు చేయలేం కదా కదా. సో ఇది తప్పు అవుతుంది. జెనెటికల్లీ హార్న్ క్రాప్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ దేర్ వైల్డ్ వెరైటీస్ ఇన్ అవర్ ప్రెజెంట్ కల్టివేషన్ ప్రాక్టీసెస్. ఇది కూడా కొంచెం కరెక్ట్గానే అనిపిస్తుంది. సో మనం ఒక్కసారి ప్యాసేజ్లోకి వెళ్దాం. ఫర్ షూర్ సి అయితే ఎలిమినేట్ చేయొచ్చు. ప్యాసేజ్ చూసినట్లయితే it is hard to predict how changes in climate and atmosphere chemistry will affect prevalence and virulence of agriculture diseases. అగ్రికల్చర్ డిసీజెస్ ఎప్పుడు ఎలా వస్తాయో మనం ప్రెడిక్ట్ చేయలేము, ఎందుకంటే క్లైమేట్ చేంజ్ అవుతుంది అని చెప్పారు. బట్ దెర్ ఇస్ అ రిస్క్ దట్ సచ్ చేంజెస్ విల్ మేక్ some plant infections more common in all climatic zones, perhaps catastrophically so. Okay, the part of the problem is that centuries of selective breeding have refined the genomes of high value crops. మనం ఏం చేస్తున్నామంటే సెలెక్టివ్గా మనం బ్రీడింగ్ కూడా స్టార్ట్ చేసామంటే జెనెటికలీ మోడిఫైడ్ క్రాప్స్ వచ్చాయని చెప్తున్నారు. They are spectacular at growing today's conditions, but genetic variations are not immediately useful to them have been bred out. సో చేస్తున్నాము కానీ ఇమ్మీడియట్గా మనకు యూస్ లేదు అంటున్నారు. దిస్ ఈజ్ గుడ్ ఫర్ ఈల్డ్స్, మనం ఈల్డ్స్ తీసుకురావచ్చు. బ్యాడ్ ఫర్ కోపింగ్ విత్ చేంజెస్. సో మరిన్ని అగ్రికల్చర్ రిలేటెడ్ ఎన్వైర్న్మెంట్ చేంజెస్ కానీ అగ్రికల్చర్ డిసీజెస్ వస్తే మాత్రం ఇవి మాత్రం కోపప్ చేయవు అని చెప్పారు. A minor disease or even unknown one could suddenly rampage through genetically horned crops. ఓకే, మనం చేంజెస్ వస్తున్నాయని చెప్పి జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్స్ తయారు చేస్తున్నాము, అయినప్పటికీ కూడా ఈల్డ్ అంటే మనం దిగుబడి అంటారా, ఓకే ఫుడ్ ప్రొడ్యూస్ అయితే మనం చెయ్యొచ్చు, కానీ ఇన్ కేస్ ఏదైనా కొత్త డిసీజ్ కానీ ఏమైనా వస్తే మాత్రం కంప్లీట్గా నాశనం అయిపోతాయి ఈ జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ అని అంటున్నారు. సో ఇప్పుడు మనం ఆప్షన్స్లోకి వస్తే గ్లోబల్ క్లైమేటిక్ చేంజ్ అడ్వర్స్ ఎఫెక్ట్ క్రాప్ ప్రొడక్టివిటీ అని చెప్పారు, కానీ ఇక్కడ సెంట్రల్ ఐడియా అడిగారు. సెంట్రల్ ఐడియా వచ్చేసి జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ గురించి అడిగారు కాబట్టి ఇది కరెక్ట్ అయినప్పటికీ కూడా సెంట్రల్ ఐడియా అయితే అవ్వదు. ఓకే, సో ఇక్కడ జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ ఉంది, ఇక్కడ జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ ఉంది కదా, ఈ రెండిట్లోనే ఫర్ షూర్ ఒకటి ఆన్సర్ అవుతుంది. సో ఇప్పుడు చూస్తున్నట్లయితే ఆ టోటల్ డిపెండెన్స్ ఆన్ జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ ఎంటైల్స్ పాసిబుల్ ఫుడ్ ఇన్సెక్యూరిటీ. సో ఇక్కడ చెప్పిన పాయింట్ ఏం చెప్పారు, డిసీజ్ అని చిన్నది వస్తే కంప్లీట్గా ఇవి అసలు కోపప్ కావు అని అన్నారు కాబట్టి ఇది అయ్యే ఛాన్స్ ఉంది. అండ్ డి చూసుకున్నట్లయితే జెనెటికల్లీ హార్న్డ్ క్రాప్స్ షుడ్ బి రీప్లేస్డ్ విత్ దేర్ వైల్డ్ వెరైటీస్. వైల్డ్ వెరైటీస్ రీప్లేస్ చేయమని మనకి ఎక్కడా చెప్పలేదు కాబట్టి ఆప్షన్ బి ఈజ్ ద మోస్ట్ పాసిబుల్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, అలా కొంచెం రిలేటెడ్గా చూసుకొని చేయాల్సి ఉంటుంది మీరు ఆర్సీ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఒక 2 స్టేట్మెంట్స్ ఇచ్చారు. ఫస్ట్ వచ్చేసి గ్లోబల్ క్లైమేట్ చేంజ్ కెన్ రిజల్ట్ ఇన్ మైగ్రేషన్ ఆఫ్ సెవరల్ ప్లాంట్ డిసీజెస్ టు న్యూ ఏరియాస్. కరెక్టే కదా. సో ఇక్కడ ఈ యొక్క ఆర్టికల్లోనే క్లియర్గా ఇచ్చారు, ఏమిచ్చారు అంటే ఇట్ కెన్ ఆల్ క్లైమేటిక్ జోన్స్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుందని చెప్పి, బట్ దెర్ ఇస్ ఎ రిస్క్ దట్ సచ్ చేంజెస్ విల్ మేక్ స్మాల్ ప్లాంట్ ఇన్ఫెక్షన్స్ మోర్ కామన్. ఈజీగా స్ప్రెడ్ అవుతాయని చెప్పారు కాబట్టి మనకి ఈ ఫస్ట్ స్టేట్మెంట్ అనేది రైట్ అవుతుంది. అండ్ సెకండ్ వచ్చేసి సైంటిఫిక్ అండర్స్టాండింగ్ ఆఫ్ వైల్డ్ రిలేటివ్స్ ఆఫ్ అవర్ ప్రెసెంట్ క్రాప్స్ వుడ్ ఎనేబుల్ అస్ టు స్ట్రెంథెన్ అవర్ ఫుడ్ సెక్యూరిటీ. ఎస్, మన ఫుడ్ సెక్యూరిటీని స్ట్రెంథెన్ చేయడానికి కూడా మనకి ఓన్లీ జెనెటికల్లీ మోడిఫైడ్ క్రాప్సే కాకుండా వేరే క్రాప్స్ కూడా చూసుకోవాలి అని చెప్పారు. సో ఇట్ ఈస్ ఆల్సో జనరల్ స్టేట్మెంట్. జనరల్ స్టేట్మెంట్స్ బ్రాడ్ స్టేట్మెంట్స్ ఆల్వేస్ రైట్ అవుతాయి కంపేర్ టు దట్ ఆఫ్ స్పెసిఫిక్ అండ్ నారో స్టేట్మెంట్స్ అనమాట. సో ఆన్సర్ వచ్చేసి బోత్ 1 and 2 అవుతుంది. అండ్ నెక్స్ట్ ఓకే, నెక్స్ట్ ప్యాసేజ్ చూడండి. ఇక్కడ క్రిటికల్ మెసేజ్ అని అడిగారు మళ్ళీ. వితౌట్ అపోజిషన్ పార్టీస్ ద అడ్మినిస్ట్రేషన్ డెమోక్రసీ గెట్స్ టు బికమ్ మోర్ రెస్పాన్సిబుల్. సో అపోజిషన్ పార్టీస్ లేకుండా అడ్మినిస్ట్రేషన్ ఉన్నట్లయితే మోర్ రెస్పాన్సిబుల్. మనకి పార్లమెంట్ చాప్టర్లో పాలిటిక్స్ చదువుకున్నాం ఏంటంటే రోల్ ఆఫ్ అపోజిషన్ పార్టీ. అపోజిషన్ పార్టీ ఉన్నప్పుడే వాళ్ళు క్వశ్చన్స్ అడగడం వల్లే వీళ్ళు రెస్పాండ్ అయ్యేసి తప్పుల్ని ఎత్తి చూపిస్తారు కదా. సో అలా తప్పుల్ని ఎత్తి చూపించే వాళ్ళు లేకపోతే హౌ కెన్ వీ ఎన్ష్యూర్ ప్రాపర్ డెమోక్రసీ?
సో ఇది పక్కన పెట్టేసేయండి. నెక్స్ట్ వచ్చేసి డెమోక్రసీ నీడ్ టు హ్యావ్ రెవల్యూషనరీస్ ఇన్ అపోజిషన్ టు కీప్ గవర్నమెంట్ అలర్ట్. ఇక్కడ రెవల్యూషనరీ అంటే నెగటివ్ అయిపోతుంది. మనకి మోడర్న్ హిస్టరీలో మీరు రెవల్యూషన్ గురించి చదువుతారు. రెవల్యూషన్స్ అంటే ఏం లేదు, వాయిలెంట్గా వీళ్ళు బ్రిటిష్ మీద అటాక్స్ చేస్తూ ఉంటారు. అలా మన అపోజిషన్ పార్టీ వాళ్ళు కూడా వాయిలెంట్గా ఇప్పుడున్న పొలిటికల్ పార్టీ ఇన్ పవర్ మీద ఇలాంటి బాంబుల దాడులు చంపేడాలు చేస్తే మన గవర్నమెంట్ స్టేబుల్గా ఉంటుందా? ఉండదు. సో ఇది కూడా తప్పే అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి రూలర్స్ ఇన్ డెమోక్రసీ నీడ్ ద సపోర్ట్ ఆఫ్ అపోజిషన్ ఫర్ దేర్ పొలిటికల్ సర్వైవల్. వాళ్ళ పొలిటికల్ సర్వైవల్ కోసం అపోజిషన్ పార్టీ యొక్క హెల్ప్ ఎందుకు? అవసరం లేదు కదా. అలా హెల్ప్ చేసుకునేటట్టు అయితే మనకి అపోజిషన్ పార్టీ రూలింగ్ పార్టీ ఎందుకు ఉంటుంది? సో సీని కూడా తీయండి. అండ్ లాస్ట్ ఆప్షన్ డి వచ్చేసి ఇన్ డెమోక్రసీ అపోజిషన్ ఈస్ డిస్పెన్సిబుల్ ఫర్ బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ అండ్ గుడ్ గవర్నెన్స్ కోసం, అలాగే మనకి బ్యాలెన్స్ ఆఫ్ పొలిటికల్ పవర్ కోసం ఫర్ షూర్ అపోజిషన్ పార్టీ చాలా అవసరం. సో ఆన్సర్ వచ్చేసి డి అవుతుంది. సో ఇలా మీరు జిఎస్లో ఉన్న నాలెడ్జ్ని, కరెంట్ అఫైర్స్ చదువుకున్న ఆర్టికల్స్ని, అండ్ ఈవెన్ మీరు కరెంట్ అఫైర్స్ చదువుతున్నప్పుడు హిందూ ఆర్టికల్స్ చదువుతుంటే కూడా మీ యొక్క ఫాస్ట్నెస్ అనేది పెరుగుతుంది. అండ్ ఏ వర్డ్స్ని మీరు ఎలిమినేట్ చేయాలి, ఏ వర్డ్స్ ఉంటే నెగిటివ్ స్టేట్మెంట్స్ అవుతాయి, మనం ఎలా వాటిని అనలైజ్ చేయాలో కూడా కంపల్సరీ ప్రాక్టీస్ అయితే చాలా అవసరం అండి. ఓకే, ఇప్పటి వరకు నేను అరౌండ్ 53 క్వశ్చన్స్ వరకు చెప్పాను. సో ఇంతటితో ఐఎమ్ కంప్లీటింగ్ దిస్ క్లాస్ అనమాట. సో ఇదే విధంగా మీరు ఏం చేయండి అంటే మిగతా పేపర్స్ కూడా తీసుకొని అనలైజ్ చేయండి. అండ్ నేను క్లియర్గా చెప్పాను, ఈ టెక్నిక్స్ నేనైతే యూజ్ చేశాను అండ్ ఇట్ వర్క్స్ ఫర్ మీ వెరీ వెల్. 27లో అరౌండ్ 24 to 25 నేను క్లియర్గా ఫర్ షూర్ చేయగలుగుతాను. బట్ మీరు కూడా అంతే అక్యురసీతో చేయాలి అంటే మీకు కంపల్సరీ జిఎస్ నాలెడ్జ్ ఉండాల్సిందే. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు స్టేట్మెంట్ చదువుతున్నప్పుడు ఏది జనరల్ స్టేట్మెంట్, ఏది బ్రాడ్, ఏది నారో, అది కూడా చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరేం చేయాలి అంటే ఆల్వేస్ యూ హ్యావ్ టు ఐడెంటిఫై ఎక్స్ట్రీమ్ వర్డ్స్. ఇక్కడ నాట్, ఆల్, ఎక్స్ప్లిసిట్లీ అండ్ ప్రైమరీలీ అలా కొన్ని వర్డ్స్ వస్తాయి. ఆ వర్డ్స్ని క్లియర్ కట్గా మీరు చూసుకోవాలి. అండ్ నెక్స్ట్ నేను ఇంతకుముందు వీడియోలో 5 రూల్స్ అని చెప్పాను కదా, ఆ 5 రూల్స్ ఆల్వేస్ మీరు మైండ్లో పెట్టుకున్నట్లయితే ఎస్ యూ కెన్ డూ ఇట్. అండ్ మీకు ఎప్పుడైనా సరే మీరు 2 స్టేట్మెంట్స్ని ఎలిమినేట్ చేశారు, 2 ఉన్నాయి అన్నప్పుడు మాత్రం కంపల్సరీ ప్యాసేజ్ని క్లియర్గా చదవండి. ఇన్ కేస్ అది ప్యాసేజ్లో లేదు అనుకున్నట్లయితే పక్కన పెట్టండి. ఇన్ కేస్ ప్యాసేజ్లో లేకపోయినా సరే కొన్నిసార్లు బ్రాడర్గా అనిపిస్తే యూపీఎస్సీ కెన్ ఆల్సో టేక్ దట్ ఇన్ టు కన్సిడరేషన్. అది తెలియాలంటే కంపల్సరీ మీరు పీవైక్యూస్ చేయండి. పీవైక్యూస్ చేసినప్పుడు అఫీషియల్ యూపీఎస్సీ కీని పక్కన పెట్టుకునే చేయండి. సో దీస్ ఆర్ ద టిప్స్ ఫ్రమ్ మై సైడ్ అండి. ఐ హోప్ దిస్ వీడియో ఈజ్ వెరీ యూస్ఫుల్. అండ్ మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా కింద కమెంట్లో చెప్పండి. ఐ విల్ ట్రై టు రెస్పాండ్ టు దట్ కమెంట్స్. అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే ఎస్ నేను క్లియర్గా చెప్పాను వై ఐఎమ్ డూయింగ్ దిస్ అని. ఓకే, సో ఇఫ్ యూ లైక్ దిస్ క్లాస్ ప్లీజ్ టు హిట్ ద లైక్ బటన్. అండ్ ఈ వీడియో చాలామందికి చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే మనం జిఎస్ ఎంత బాగా చేసినా కూడా CSATలో కట్ ఆఫ్ దగ్గరికి రాలేదు, 67 మార్క్స్ రాలేదు అంటే ఫర్ షూర్ వీ విల్ బీ అవుట్ ఆఫ్ ద లిస్ట్. కాబట్టి మీకు ఆర్సీలో ఎవ్రీ ఇయర్ 27 క్వశ్చన్స్ ఫర్ షూర్ వస్తాయి, అరౌండ్ 25 to 27 క్వశ్చన్స్. అందులో మీరు కనుక 22 నుంచి 23 చేయగలిగితే మాత్రం ఫర్ షూర్ మీరు CSATని క్లియర్ చేయగలుగుతారు. సో మీ ఫ్రెండ్స్కి ఎవరైనా సరే ఇలా CSATని క్లియర్ చేయలేక ప్రాబ్లమ్స్ పడుతున్నారు అంటే కంపల్సరీ ఈ వీడియోని కూడా షేర్ చేయండి. అండ్ ఐ విష్ యూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సో మచ్ గైస్.